మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామండి. అడపా చిరంజీవి గారిది వేగు చుక్క. ఓకే. ఆయన 10 కథలు చెప్పాం మనం. అవునవును. ఇది 11ది. ఆయన గాలి బంగ్లా అని ఒక సస్పెన్స్ పుస్తకం పంపించారు నాకు. గాలి బంగ్లా. కానీ దాన్ని చెప్పడానికి ముందు వెనక ఆడి ఆడి నేను సస్పెన్స్ మెయింటైన్ చేయలేనేమోనని చెప్పట్లేదు. ఓహో, చదివేశారు, అయిపోయిందా? చదివాను ఎప్పుడో, చాలా రోజులైంది. చెప్పండి అమ్మా, గుర్తొచ్చినప్పుడల్లా ఆయన ఫోన్ చేసినప్పుడల్లా అమ్మా గాలి బంగ్లా చెప్తానన్నారు కదా మేడం, ఎందుకు చెప్పలేదు మీరంటారు. ఇది ఈ వేగు చుక్క లాస్ట్ ఇయర్ 25లో జూన్ జూలైలలో స్వాతిలో వచ్చింది. 16 వారాలు ఏమో సీరియల్. ₹1,00,000 బహుమతి వచ్చిందట ఆ కథకి. అబ్బా. అది బుక్గా ప్రింట్ చేయాల, సీరియల్గా వచ్చింది. అది మీరు చెప్పండి అన్నారు. అయితే ఆయన ఈ స్వాతి పత్రిక గురించి 2 మాటలు, మంచి మాటలు చెప్పాలమ్మా మీరు అన్నారు. కరోనా టైంలో చాలా పత్రికలు మూసేశారు, అప్పుడు అసలు చేయలేకపోయారు కదా. స్వాతి మాత్రం మూతపడలేదట. వేమూరు బలరాం గారు దాని ఎడిటర్గా ఉన్నారు కదా, ఆయన చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఈ సాహితీ అభిమానులని, రైటర్లని, మరి రచయితల్ని ప్రోత్సహించడం పత్రికలు అవే కదా. ఇదివరకు ఎన్నుండేవి, ఇప్పుడు ఎక్కువ లేవు కదా. అవునవును. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ పత్రికలు వచ్చేసినాయి. కానీ ఇది మాత్రం స్వాతి స్వపరివార పత్రిక మాత్రం చక్కగా నడుస్తూనే ఉంది. ఇంటాక్ట్గా అమౌంట్ కూడా పంపించేస్తారు, చాలా శ్రద్ధగా పంపించేస్తారు. ఏదైనా కథ పంపిస్తే కావాలి అని అడిగి వెంటనే వాళ్ళు ఏదైనా పోటీలు పెడితే ఆ పోటీల్లో బహుమతి చెంది వచ్చిన కథలకి వెంటనే బహుమతి అమౌంట్ వచ్చేస్తుంది. కథ వేయటం కూడా స్టార్ట్ చేసేస్తారు. వారు చాలా సహృదయులని, వారి గురించి 2 మంచి మాటలని మీ మాటల్లో చెప్పండి అమ్మా. ఆయన వల్ల మేము మాలాంటి రైటర్లు అందరూ ఇప్పటికీ సంతోషంగా ఉన్నాము. లేకపోతే రాసిన కథలు ఎక్కడ వేసుకోవాలో తెలియని స్థితి ఉండేది. మరి చక్కగా ప్రాంప్ట్గా ఇది కూడా పారితోషికము ఇచ్చేస్తారు, శ్రద్ధగా వేస్తారు. పత్రిక మూయకుండా ఉంచటం వల్లే మేము ఇప్పటికీ రైటర్లను రాయగలుగుతున్నాము అని చెప్పారు. గొప్ప విషయం, చాలా మంచి విషయం కదా. తెలియాలిగా అందరికీ. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇదివరకు మన చిన్నప్పుడైతే ఎన్ని వచ్చేవి, ఎన్ని పత్రికలు ఉండేవో. అవును కదా. ఇప్పుడు ఇంచుమించు అన్ని పత్రికలు పోయినాయి. ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా కనపడుతుంది స్వాతిని. మధుబాబు గారు రాస్తూనే ఉంటారు అందులో. పెద్దవాళ్ళు చాలా మంది రాస్తూనే ఉంటారు. రకరకాలు వస్తుంటాయి కాలమ్స్. కొన్ని చందమామ కథలు అవి కూడా వేస్తున్నట్టున్నారు ఇప్పుడు. మేము కొంచెం తగ్గిపోయింది. ఇది వరకు నేను రెగ్యులర్గా చదివేదాన్ని. ఈ కొన్ని చదవటం కాదు, మన దగ్గర అప్పుడు రోజు పుస్తకం మార్చడానికి ఒక అబ్బాయి వచ్చేవాడు ఎవ్రీడే. విపుల, చతుర అవి కూడా తెచ్చేవాడు. అప్పుడు ఇంకా హాసం అని అవని బోలెడని వచ్చేవి జయ. ప్రభా, జ్యోతి ఎన్ని వచ్చేవో. అదే ఏమీ లేవు. సినిమా పత్రికలు అవి కూడా పోయినాయి. ఇప్పుడు అంతా సోషల్ మీడియానే వ్యాపించి ఉంది. ఇప్పటికీ పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారంటే ఈ పత్రిక ఒకటి నడుస్తోంది కాబట్టి, ఈ బుక్ చదవాలి, పుస్తకంలోనే చదవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది ప్లస్గా ఉంటుంది. ఇది ఏమిటంటే వేగు చుక్క. కొంచెం మొదటి 1-2 ఎపిసోడ్లలో కొద్దిగా శృంగారపరమైన వ్యవహారంగా కనపడింది కానీ అంతేం లేదు. మిగిలిన కథ అంతా బాగా నడుస్తుంది. ఈ కథ బేస్ అదనమాట. అందుకని మొదటి భాగం కొంచెం సుమారుగా ఉన్నట్టు, అంటే నేను పెద్దగా ఆసక్తికరంగా చదవను కానీ అలాంటివి విషయం చెప్పడానికి ఏముంది, మనం చెప్పచ్చు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే మన ఇవి కూడా కాశీ మజిలీలు అవి కూడా బోల్డన్ని పెళ్ళిళ్ళు, ఆ ఊరెళ్ళి పెళ్ళి, ఈ ఊరెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఉండటమే వాళ్ళ పని. అదే కదా. మనకి విక్రమార్క కథలు కూడా అంతే, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు. విక్రమార్కుడు మరీ ఘోరం రమ్మ గారు అసలు. ఇది కూడా అలాంటి ఘోరమైన కథే, కానీ బాగుంది. ఓకే, చెప్దాం. ఆయన రాసినట్టు 16 భాగాలు. చెప్పడం వేరు, రాయటం వేరుగా కొన్ని భాగాలు వస్తాయి. మహేంద్ర భూపతి అని ఓ రాజుగారు. ఆయన రాజ్యం పేరు ఏదో ఉంది కానీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. సరే, కాంభోజ రాజ్యం అనుకుందాం, మనం పెడదాం పేరు. ఓకే. సో ఈ కాంభోజ రాజ్యానికి ఈయన మహేంద్ర భూపతి అని రాజు. ఈయన పెద్ద పర్సనాలిటీ, బ్రహ్మాండంగా కనపడడానికి బాగుండేవారు. కథాకాలానికి ఆయన కొన్ని 40 సంవత్సరాలు ఉన్నాయి. ఈయనకి 30 మంది భార్యలు ఉన్నారట. బాగానే కరెక్ట్గా విన్నాము. అయితే ఈ 30 మంది భార్యలు ఈయనకి ఏంటంటే, ఆయనకి ఎవరూ చేయలేని పనిని, ఎవ్వరూ అనుభవించనంత సౌఖ్యం, ఎవ్వరికీ రానంత గొప్ప పేరు కావాలని కోరిక. మామూలుగా రాజుగా కూడా ఆయన చండప్రచండుడే. యుద్ధ విద్యలు అవి గట్టిగా వచ్చు. యుద్ధం అంటూ వస్తే తిరగొట్టేస్తాడు ఎవరినైనా. కానీ ఆయనకి స్త్రీ చాపల్యం ఉంది. ఫెమినైజింగ్ క్యారెక్టర్స్ కొన్ని కనపడుతూ ఉంటాయి మనకి. ఈయనకి ఏంటంటే 30 మంది రాణులకి 30 భవనాలు ఉన్నాయట. ఆయన రోజు సాయంకాలం పూట ఆ భవనాల ముందు నడుస్తూ వెళ్తాడు.
ఆయన ఎక్కడ ఆగదలుచుకుంటే అక్కడ ఆగుతాడు. అప్పుడు దుందుబులు మోగుతాయట ఆయన బయలుదేరితే. దుందుబి ఆగిందంటే రాజు ఎక్కడో ఆగినట్టే. ఈ రాణుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఈ 30 మంది ఉన్నారు కదా, వీళ్ళు సాయంకాలం అయ్యేసరికి చక్కగా ఆయన రాజుగారు వస్తాడని అలంకరించుకుని వాకిళ్లలో ఎదురు చూడడం. ఆయన ఎక్కడో చోట ఆగి దుందుబి ఆగిపోగానే ఓహో ఆయన ఎక్కడ మన ఇంటికి రాలేదంటే ఇక రానట్టే వీళ్ళు లోపలికి వెళ్ళిపోవటం. కానీ ఈ రాణులు పంజరాల్లో చిలకలుగా ఉన్నారు. ఆయన మొట్టమొదట 2 పెళ్ళిళ్ళే చేసుకున్నాడు. ఆ చేసుకునేటట్టుగా ఆయనకి 25 ఏళ్ళే. ఈ 2 వివాహాల తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆయనకి ఇంకో సౌందర్యవతిని ఎవరినైనా చూసేసరికి ఆయనకి ఆమె కూడా కావాలనిపించింది. అప్పుడు ఆయన ఈ రకమైన స్ట్రాటజీ ఐడియా డెవలప్ చేసుకున్నాడు. ఎక్కువ మంది రాణులు కావాలి మనకి, నెలకు 30 రోజులు, రోజుకొక భార్యతో సుఖించాలి. అప్పుడు 30 రోజులకి 30 మంది భార్యలు ఉండాల్సిందేనని 30 మంది అమ్మాయిల్ని పట్టుకున్నాడు. ఇవే కాకుండా మళ్ళీ ఊళ్ళో ఎవరైనా సౌందర్యవతులు వాళ్ళు కనపడ్డారంటే వాళ్ళను కూడా ఆయన ఉపయోగిస్తాడు. ఎప్పుడైతే ఈ ఎంతసేపు స్త్రీలు సాయంకాలం వీళ్ళింటికి వెళ్తారా వాళ్ళ ఇంటికి వెళ్తారా ఈ పిచ్చ జనాలకు అర్థమైందో రాజు మీద నమ్మకం అవి పోతాయి. నువ్వు చండ ప్రచండుడివో ఇంకోటో చండమార్తాండుడివో అంతే. అది ఉండదు. ఈయన ఈ స్త్రీలోలత్వం బయటపడుతుంది. వాళ్ళ మిగిలిన ఐడియాలజీ అంతా పక్కకి పోయి ఈ 3 భార్యలని 4 భార్యలని 30 మంది భార్యలని ఇవే మాట్లాడతారు. ఆయన తాలూకు మిగిలిన అడ్మినిస్ట్రేషన్ అంతా గంగలో కలిసిపోయినట్టే. ఎప్పుడు కూడా స్త్రీ వ్యసనం వల్ల ఇలాంటివి వస్తాయి. మీ ప్రతిభ ఏం కనపడదు ఇంకా దాని ముందు. ఈ రాజు పని కూడా అంతే అయింది. ప్రజల్లో ఆయన పట్ల ఒక రకమైన అసహనము అది డెవలప్ అయింది. ఈ సందట్లో ఇక్కడ ఏం జరిగింది, ఈయనంటే ఈయనకి ఇప్పుడు 40 వచ్చినాయి. ఆ పెళ్లి చేసుకునే మొదటి పెళ్లికి 25 ఏళ్ళకి చేసుకున్నాడు. క్రమంగా 2 3 భావం అయింది. ఒక 6 పెళ్లిళ్ళ తర్వాత ఆయనకు అర్థమైంది తనకి సంతానం కలగదు అని. సంతానం లేదు, 30 మంది ఆడవాళ్ళు ఉండి పిల్లలు లేరు. అయినా ఈయన ఏమనుకున్నాడు, ఓహో ఇంకేముంది సంతానం కలిగేది ఏం లేదు, ఎంతమందితో స్త్రీలతో కావాలంటే అంతమందితో సుఖించవచ్చు. అలాగని దాన్ని 30కి పెంచాడు. ఈయనకి 40 ఉన్నాయి కానీ ఆఖరి భార్యలు 16, 18, 22, 20 ఏళ్ల వాళ్ళే ఉంటారు. మరి చిన్నపిల్లలనేగా చేసుకుంటారు. 40 ఏళ్ల రాజుగారు 38 ఏళ్ల పెళ్లి కూతురు ఇప్పుడు మనం వెతుక్కున్నట్టుగా 2 years గ్యాప్తో చేసుకోరుగా. చిన్నపిల్లలే బాగుంటారు. అంత పెద్ద అయ్యేదాకా పెళ్ళిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు కాదు, ఆ కాలము కాదు. ఈయన ఆఖరి భార్యలు ఇంకా ఇంకా చిన్న చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లలు ఒక్కొక్క ఈ రాజు ఏంటి రోజు ఒకటి లైన్గా రాడు, అలా నడుస్తూ ఆయనకి ఏ ఊహ వస్తే ఆ ఊహ ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఒక్కోసారి ఒక రాణి దగ్గరికి 3 సార్లు 4 సార్లు వెళ్ళింది కూడా, రోజు అక్కడికే వెళ్ళింది కూడా కనపడుతుంది. ఈ మిగిలిన వాళ్ళందరూ భర్త కోసం వేచి ఉండటం, ఆయన రాకపోవటం. ఎంతకాలం దీన్ని చూస్తారు, తోచద్దు. పైగా కుటుంబాలతో రాకపోక అవి ఉంటే ఏదో ఒక రకంగా ఉండునేమో. ఈ వీళ్ళలో ఒక రకమైన ఇన్ఫెర్టిలిటీ డెవలప్ అయిపోయింది ఈ రాణులందరిలో. ఎవరు మగవాడిని లోపలికి తీసుకురావాలి అన్న ఆలోచనలు వచ్చేసి అక్రమ సంబంధాల వైపుకి వెళ్ళిపోయారు వాళ్ళు. రోజు వెయిట్ చేయటం, రోజుల తరబడి భర్త రాకపోవటం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పాతివ్రత్యం కుదరదు, నడవక బయట నుంచి మగవాళ్ళు లోపలికి వస్తుండేవాళ్ళు. వాళ్ళని తేవడానికి వీళ్ళు ఎన్ని రకాల మార్గాలు అవలంబించేవాళ్ళు. ఈ రాజుగారు దుందుబి మోగింది, సాయంకాలం అయ్యింది, ఎవరింట్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కోసం వేచి ఉన్న రాణి ఎన్ని రోజుల నుంచో చూస్తోంది. ఆవిడకి పిసుకు పుట్టిపోయింది. ఈ చెలికత్తెకి చెప్పింది. అప్పుడెప్పుడో ఒకసారి ఒక కుర్రాడు ఇక్కడ పనిచేయడానికి వచ్చాడు కదా, వాడిని తీసుకురమ్మంటే చెలికత్తె చాలా తెలివిగా ఏం చేసింది, కోట దాటి అక్కడి నుంచి ఆ కుర్రాన్ని వెంబడి పెట్టుకొచ్చింది. అది ఎట్లా చేసింది, ఆ అబ్బాయికి ఆడవేషం వేసి తీసుకొచ్చింది. 30 మంది రాణులకి తలుపులు బయట అందరూ ముసలి వాళ్ళు, శతాధిక వృద్ధులు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు, చిన్న వయసు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకు ఉండే సైనికులు. ఆ తాళాలు వేయటాలు అవన్నీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు బాగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు మరి చిన్నపిల్లలు కదా రాణులు, కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు. కోట గోడల బయట ఉండేవాళ్ళు చండప్రచండులుగా ఉంటారు. వాళ్ళకి లోపలికి వెళ్ళే అవకాశం లేదు. లోపలికి వెళ్ళే వాళ్ళంతా ముసలి వాళ్ళే. చెలికత్తెలు ఈ ముసలి పరిచారకుల మీదే నడిచేది కథ అంతా. ఈ అమ్మాయి ఏం చేసింది, చెలికత్తె బయటికి వెళ్ళి ఆ కుర్రాడికి ఆడవేషం వేసి లోపలికి తీసుకొస్తే ఈ కోట దగ్గర తలుపులు వేసేవాడు ఉంటాడు కదా, అతను అడిగాడు, ఎవరే ఈ అమ్మాయి అంటే, ఆ అమ్మగారు తీసుకురమ్మన్నారు, లావణ్యమ్మగారు పువ్వులు అల్లడానికి మనిషి కావాలన్నారు, ఆవిడకి పువ్వులు సరదా, మందిరం అంతా అలంకరిస్తారట సాయంత్రాలు, ఇలాంటి మాటలు చెప్పి కుర్రవాడిని లోపల తీసుకుపోయింది. వాడు ఆడవేషంలో ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళి రాణిగారి విలాస మందిరంలో పెట్టి రాణికి చెప్పింది, నువ్వు హాయిగా సంతోషంగా గడపచ్చు, నీ విలాస మందిరంలో నీకోసం ఒక కుర్రాన్ని తీసుకొచ్చాను అని. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాజుగారు ఇంకో భార్యతోటి ఉన్నాడో
ఒక భార్యతోటి ఉంటే ఇంకొక భార్య ఎవరో కుర్రవాడితోటి వెనకాల మందిరాల్లో ఉన్నది. తెల్లవారుజాముకి ఇది బయటపడిపోయింది. బయటపడిపోతే రాణి ఆ బయట నుంచి ఆడవేషంలో వచ్చినటువంటి కుర్రవాడు వెంబడి బయటకు తీసుకొచ్చిన చెలికత్తె, ముగ్గురికి శిక్షలు పడ్డాయి. రాణిది అబ్బాయిది తలలు వేళ్లాడు కట్టారు కోటగోడకి, చెలికత్తెకి ఊరి శిక్షేశారు. మరి దానివల్ల కదా ఇది జరిగింది. ఇట్లా బయటపడుతూనే ఉన్నాయి. ముగ్గురు రాణులు మోక్షం పొందారు. అయినా కూడా ఊరుకోవాలని లేదు వీళ్ళకి, మిగిలిన వాళ్ళకి. కొన్ని రోజులు భయం, కొన్ని రోజులే భయం వేస్తుంది జయ. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. తర్వాత శరీరం దాని పని చేస్తుంది కదా. ఉప్పు కారం తింటారు, చీము నెత్తురు కలిగి ఉంటారు, ఎప్పుడూ అవజ్ఞ అంటే అవతల వాళ్ళ నుంచి తిరస్కృతిని పొందుతూ ఉంటారు. మళ్ళీ పుడుతుంది అలాంటి బుద్ధి. ఇదే గోలగా ఉంటుంది. ఊరంతా చెప్పుకుంటారు, ఇలా జరిగిందిట, ఇట్లా అయిపోయిందిట. రాణిని ఆ కుర్రాడిని చంపేశారు, చెలికత్తెకి ఉరిశిక్షేశారు. ఏమిటి ఈ పనులు? ఇంతమంది రాణులు ఏమిటి ఈ గోలేమిటి? ఈ ఆడపిల్లల్ని ఇచ్చేయటం ఏమిటి? వాళ్ళెవరి ఇంటికో ఎవరు ఒక పెదరాయుడు గారి కుమార్తెను చూసి అమ్మాయి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ పిల్లని చంపించేసి భయపెట్టి నానా గందరగోళము చేసి పెళ్ళిళ్ళు చేసి అమ్మాయిని చెప్తే కానీ కుదరని స్థితి కల్పించి, పోనీ నువ్వు వాళ్ళతోటి ఉండగలవా అంటే మనిషివి కదా, నువ్వు మనిషివి కదా. ఒకడే మనిషి ఇంతమందికి ఎట్లా న్యాయం చేస్తాడు? ఇద్దరు లేదా ముగ్గురు. పైగా వాళ్ళకి ఏంటి, కుటుంబాలతోటి వెళ్తే ఇక్కడ జరిగే దుర్మార్గం అంతా అందరికీ తెలుస్తుందని కుటుంబాలతో కలవనివ్వకపోవటం. ఇక బందిఖాన, అది జైలు. వీళ్ళకి అలంకరించుకోవడానికి, హాయిగా తినడానికి, తాగడానికి అంతే. వాళ్ళు ఉంటారు, చెలికత్తెలు ఉంటారు, వాకిట్లో ముసలాళ్ళు ఉంటారు. వస్తే రాజు వస్తాడు, రాకపోతే రానట్టే. బాగుంది. ఈ జీవితాలు ఎట్లా బాగుంటాయి? ఏ పంజరంలో ఉన్న చిలకైనా పారిపోవాలనిపిస్తుంది. మనుషులైనా అంతే కదా. ఈ ఊళ్ళో వాళ్ళంతా వింత వింతగా చెప్పుకుంటారు. ఏమిటి ఈ రాజు పద్ధతి ఏమిటి? ఎవడో ఒకడు రావాలి వీడికి బుద్ధి చెప్పేవాడు. ఏముంది, ఎవరో కుర్రాళ్ళు లోపలికి వెళ్తూనే ఉన్నారు, వాడు చచ్చిపోతున్నాడు, ఎవరి కోసం వెళ్ళాడో ఆవిడ చచ్చిపోతుంది, ఎవరిని తీసుకెళ్ళిందో దాన్ని చంపేస్తారు. ఇన్ని చావులు, ఎంతమందిని చంపుతాడు? అసలు ఈ పనే పొరపాటు, ఇదే తప్పు. పోనీ వంశాభివృద్ధి ఉందంటే అది ఎలాగూ సున్నా. ఈ రాజు ఉండకుండా పోవాలి. ఈ రాజుని ఎట్ట తప్పించుకుంటారా దేవుడా అనుకునేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు రాజుగారి దారిని ఆయన లోపల ఏం మలగుంతాలు పడతాడో ఎవ్వడికి తెలియదు. ప్రజలకు ఏం కావాలమ్మా? వేళకి తిండి తిప్పలు, రాజ్యంలో పంటలు పండటం, మంచి పరిపాలన, నీళ్లు సుపరిపాలన. అంటే నీళ్లు వ్యవస్థ అది బాగుండాలి. వ్యవస్థని మించి రాజుగారి తాలూకు దుర్వ్యసనమే బయటపడుతోంది. వ్యవస్థ ఉన్నా రాజుగారి దుర్వ్యవసాయం ప్రజలకి నచ్చదు, కంటగింపుగా ఉంటుంది. వ్యవస్థ ఏదో నడుస్తోంది, వ్యవస్థ కంటే ఎక్కువగా ఈ దురవస్థే నడుస్తోంది. పాపం విసిగిపోయి ఉంటున్నారు వాళ్ళు. ఎప్పుడో ఒకప్పుడు ఎవడో రావాలి, వచ్చి ఈ రాజు పీచమణిచి ఈ రాజును దింపేసేయాలి ముందు. అసలు ఈ ఆడవాళ్ళ వ్యవహారం ఇంత ఉండకూడదు. ఈ గోళలు నడుస్తూ ఉండేవి. అయితే ఈ రాణుల్లో మాళవిక అని ఒక ఆవిడ. ఆ మాళవిక ఒక 16-17 సంవత్సరాల చిన్నది. ఈ అమ్మాయి ఒక వ్యాపారస్తుడి కుమార్తె. దీనికి ఇంకొక వజ్రాల వ్యాపారస్తుడి కుమారుడితోటి వివాహం కుదిర్చారు. వివాహం కుదిర్చాక వివాహం అన్ని వ్యవస్థ అయ్యాక అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత రాజుగారు ఈ పిల్లని చూశాడు. చూసి మీ పిల్లని మాకు ఇవ్వమంటే ఈయన సంగతి తెలుసుగా, ఆయన ఒప్పుకోకపోతే సైనికులు వెళ్ళి బెదిరించి మీరు చచ్చినట్టు పెళ్లి చేయవలసిన స్థితి కల్పించి మాళవికను తెచ్చాడు. ఈ పిల్ల ముందు నుంచి ఆ ఇంట్లో అందరితో బాగా ఉండేది, దిక్కు దివాణం లేకుండా ఉంది. ఒక స్నేహితురాలు ఉంది, ఒక చెలికత్తె, మాలతి పేరు బహుశా. వీళ్ళు ఇద్దరు బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. అమ్మ నాన్నని చూడాలందని ఏడుస్తూ ఉండేది. అయితే ఈ అమ్మాయి ఏమంది, మాలతి అయితే ఒక ఉత్తరం రాయి జాగ్రత్తగా, ప్లాన్డ్గా, నేను మీ ఊరు తీసుకెళ్తా. సరే బాగా ఆలోచించి దేంట్లో రాయాలి, ఉత్తరం ఎలా రాయాలి, పైగా ఏదైనా ఉత్తరాలు అవి బయటపడినా చంపేస్తాడు రాజు. అదే కదా, రాజు ఊరుకోడు. సరే ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని సన్నగా చుట్టి ఈ మాలతి జడలో పెట్టి అల్లింది. జడ ఊడదీస్తే కానీ ఉత్తరం కనపడదనమాట. ఆ ఉత్తరం పుచ్చుకుని మాలతి వెళ్ళింది. ఈ లోపల రాజుగారు మంత్రి గారు మాటలకి కూర్చున్నారు. రాజుగారు వాళ్ళ మంత్రిని, మహేంద్ర భూపతి తన మంత్రిని పిలిచారు. ఈయన తరతరాలుగా ఇక్కడ మంత్రిత్వం నెరవేరుస్తున్న కుటుంబం వాడే. రాజు కంటే వయోవృద్ధుడు, కొంచెం పెద్దవాడు ఆయన. ఈ మహేంద్ర భూపతిని చిన్నతనం నుంచి చూస్తున్నాడు. రాజు ఆలోచనల్లో ఉన్నటువంటి ఈ అవకతవక విధానము, ఈ స్త్రీ వ్యసనము, అక్కడ అవతల జరుగుతున్నటువంటి ఈయన నిరాదరణ వల్ల, లేకపోతే ఈయన ధూర్తత్వం వల్ల అవతల జరుగుతున్నటువంటి అనవసరమైన వ్యవహారాలు,
మంత్రికి స్పష్టంగానే తెలుసు. అయితే మాట్లాడుకున్నారు కూర్చుని. ఈయన ఏం చేశాడు, ముందు 3 రాణుల్ని చంపించాడు. 3 బదులు మళ్ళీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఓహో మళ్ళీ ఫిల్ మరి చేసేస్తున్నాడు. 30 పూర్తి కావాలి. 30 తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని చెలికత్తె ఆడవేషం వేసి తీసుకొచ్చింది కుర్రండి. ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకొక రాణిని వెతుక్కుంటున్నారు ఇప్పుడు. ఆ రాణిని చంపేశారు, లావణ్య ఆవిడ పేరు. ఆవిడ కోసమని ఆ ప్లేస్ ఫిల్ చేయడానికి మళ్ళీ యువతుల వేట. ఊళ్ళో ఎలా ఉందంటే అసలు ఆడపిల్లల్ని బయట కనపడినివ్వకూడదు, ఏ ఫంక్షన్లలోని కనపడినివ్వకూడదు, ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే మంత్రి గారిని పిలిచి, ఏమిటి ఈ పరిస్థితిని ఎట్లా అడ్డుకట్టాలి అంటే, మీరు ఊరికే అనుమానపడుతున్నారు, అలాంటిది ఏమి ఉండదు, మన వాళ్ళంతా మంచివాళ్లే ఆహా, రాణుల్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అని అడుగుతున్నాడు. ఇప్పుడు పరిస్థితులు వీళ్ళు ఇలాంటి దానికి పాల్పడితే ప్రజల్లో మనకేం గౌరవం ఉంటుంది? ఓకే, రాజుగారి భార్య మంచిది కాదని చెప్పుకుంటే అవమానం కాదు మరి ఎట్లా దీన్ని కట్టుబడి చేయటం, ఎట్లా దీన్ని కట్టడి చేయటం, ఎలా ఈ పరిస్థితిని అరికట్టడం. ఈయన లోపల ఉంది మంత్రి గారికి, నీ విధానమే తప్పు, ఇది చేయాల్సిన పని కాదు. కానీ ఆ మాట పైకంటే రాజు ఒప్పుతాడా? చేసేసుకున్న పెళ్ళిళ్ళకి ప్రతిక్రియ ఏం చేస్తారు ఇప్పుడు? అదే కదా. ఆ అమ్మాయి పోయింది, పోని ఊరుకోవచ్చుగా, మళ్ళీ పెళ్లి ప్రయత్నంలో పడ్డాడు. అని 30 కావాలని ఆయన లెక్క, శాశ్వతంగా తన పేరు చరిత్రలో నిలబెట్టుకోవాలని. అడిగితే ఈయన అన్నాడు మంత్రి, అలాంటిది ఏం లేదండి, ఏదో ఒకటి జరిగింది అంతేగాని ఇలా ఈ ఒకటి జరగడం ఏంటి, అంతకుముందు 3 చంపించాం, 3 పోయారు, ఇప్పుడు మళ్ళీ ఒకటి పోయింది లేటెస్ట్గా. మీరు అట్లా ఎట్లా చెప్తారు? అలా చెప్తామంటే మనం ఉత్తమ కుటుంబాల కన్యలనే తెచ్చుకున్నాము, పర్వాలేదంటే రాజు లేచి నిలబడి మంత్రి గారు కూర్చుంటే ఆయన వెనక్కి వెళ్ళి ఒడ్లో నుంచి కత్తి తీసి పిడిబాకు మంత్రి గారి మెడకి పెట్టాడు. ఇదంతా సరిగ్గానే ఉందంటారా అంటే, అక్షరాల మన పరిస్థితులు సరిగ్గానే ఉన్నాయి, మొత్తం మన రాణులందరూ దుర్మార్గులు, ఇది ఒకటి జరిగితే అందరికీ ఇలాంటివే ఉన్నాయని మనం ఎలా అంటాం? అట్లా అనడానికి వీల్లేదు, అలా ఉండదు అంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని పీక ఉత్తరించేస్తానండి. ఉత్తరించండి ప్రభు, ఎందుకంటే అసలు రాచ కొలువంటేనే కత్తి మీద సాము, రాజుగారి దగ్గర ఉండటం అంటేనే కత్తి మీద సాము. ఇన్నేళ్ళు బతికాం, ఇప్పుడు మీకు నచ్చలేదు తీసేస్తారు, దానికి సిద్ధపడే రాచ కొలువుకి దిగాలి, అది ముందే నిశ్చితం. మా ముందు తరాల్లో కానీ మీ ముందు తరాలు కానీ ఇలాంటిది జరగల, అంతకుముందు ఎప్పుడైనా జరిగితే జరుగుండదు, ఇవాళ జరిగితే చేయగలిగేదేం లేదు, నేను సిద్ధం, మీ సేవలో ఉన్నాను అనేసరికి కత్తి తీసేశాడు ఆయన. చంపేద్దాం అనుకున్నాడు మంత్రిని. మంత్రి గారి మాటల్లో వెనకాల వినపడుతున్నది ఏమిటి? మన రాణులందరూ మంచివాళ్ళంటే నువ్వే వాళ్ళకి ఆ పరిస్థితిని కల్పిస్తున్నావు అన్నది అండర్ కరెంట్. స్వతహాగా వాళ్ళంతా మంచివాళ్లే అంటే ఏమిటి అర్థం? ఇవాళ వీళ్ళు చెడిపోయారంటే దానికి కారణం నువ్వే, అక్షరాల నువ్వనే. ఆయన అంటల్లా, కత్తి తీసి ఎదురుకుండా నుంచున్నాడు. నేను మిమ్మల్ని చంపేస్తానని మీకు భయం కలగట్లేదు. భయానికి ఏముంది ప్రభు, నేను సిద్ధంగా ఉన్నా అంటే, మన రాణులందరూ మంచివాళ్ళు అంటారని, మంచివాళ్లే, మీరేం చేయొచ్చు? వేగుల్ని ఆల్రెడీ ఈయన ఏం చేశాడు, వేగుల వాళ్ళని పెట్టాడు. తన సొంత ఇంటి మీద, తన సొంత అంతఃపురం మీద వేగుల వాళ్ళు. ఏ నగరుకి, ఏ కోటకి, అదే ఏ భవంతికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఏ సమయాల్లో ఏం చేస్తున్నారు, ఏ రాణి యొక్క కార్యకలాపం ఏమిటి అనేది వేగుల వాళ్ళు చూస్తుంటే ఇక ఆడవాళ్ళకి రక్షణ ఏముంది? వాళ్ళు అదేదో చేస్తారని వీళ్ళు ఈ పని చేస్తుంటే నిరంతరాయంగా వేగులే చూస్తుంటారు మన ఇంట్లో ఆడవాళ్ళని. వేగుల వాళ్ళు ఊళ్ళో కూడా ఏం ప్రచారం జరుగుతుందో తెలియాలి. ఊర్లో నుంచి ఏ కుర్రవాళ్ళు, ఈ బిల్డింగుల్లో పనులు ఉంటాయి, తోటమాలీలు వస్తారు దులపడానికి, కడగడానికి, పైన పనులు చేయడానికి, ఏ తేనెపట్లో పడితే వాటిని తీయటానికి, ఫలవృక్షాలు ఉంటే వాటిలో కోయడానికి, ఇవి అందరూ ఈ అంతఃపురంలో ఉన్న ఆడపిల్లలు లేదా ముసలి బొగ్గులుగా ఉన్న తాళాలు తీసేవాళ్ళు, పరిచారకులు చేయలేరు కదా. ఆ పనులకి యంగ్స్టర్స్ కావాలి. వాడు ఎవడైనా లోపలికి వస్తే ఏ రాణి కన్ను ఏ కుర్రాడి మీద ఉందో, ఎంత కాపలా, ఈ కష్టమంతా పడాల్సి వస్తుంది. సరే మంత్రి గారు అన్నాడు, అట్లా కాదండి, వేగుల్ని ఎలాగూ పెట్టారు, ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు, రాణులకి దేవాలయాలకి వెళ్ళే వెసులుబాటైనా ఇవ్వండి. ఇట్లా పంజరంలో బందీలను చేశాడు కదా వాళ్ళకి ఏ ఫ్రీడము లేదు. దేవాలయానికి వెళ్తే కొంచెం దేవుడు దయము భక్తి వస్తుందనుకో, ఏదైనా ఇతరత్ర ఐడియాలజీ తగ్గిపోతుంది. దేవాలయంలో ఓ పూజలని, ఓ చదువుకోవటమని, ఓ సహస్రనామాలని, పారాయణలని, భగవత్ వ్యాసంగం ఉంటుంది కదా, ఆ వ్యాసంగం వల్ల ఇతరత్ర ఆలోచనలు కొంచెం తగ్గుముఖం పడతాయి, దేవాలయాలకి వెళ్ళనివ్వండి
అంటే దీనివల్ల ఏమైనా పరిస్థితి మెరుగవుతుందంటారా అని అడిగారు. అవకాశం ఉందన్నాడు మంత్రి. రాజు అన్నాడు, ఒకవేళ దీనివల్ల ఏదైనా సమస్య వస్తే అప్పుడు నేను మిమ్మల్ని సంహరించే పని అప్పుడు చేస్తాను. సంహరించడం అయితే సంహరించడం. వాళ్ళు ఏమైనా చేస్తే ఈయన మంచి వాళ్ళని చెప్పాడు కదా, నువ్వు చెప్పావుగా మంచి అని అంటాడనమాట. సరే, ఇప్పుడు ఈ రాణివాసంలో ఏవో కొన్ని ఏర్పాట్లు మారుద్దాం అనుకున్నారు. ఈ ఊళ్ళో వేగులు వాళ్ళు తిరగటం ఇవన్నీ గోలు. మాళవిక అనే మహారాణి ఏం చేసింది, మాలతి అనే తన చెలికత్తెకి తల్లిదండ్రుల కోసం ఆ అమ్మాయినే రాజుగారు ఏం చేశాడు, ఈ వజ్రాల వ్యాపారస్తుడి కుమార్తె, అవును. శ్రీపురమో ఏదో వాళ్ళది, అక్కడికి వెళ్ళాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఈ దండ ఈ ఉత్తరాన్ని సన్నగా చుట్టి మాలతి జడలో వేసేసి పంపించింది. మాలతి పురుష వేషం ధరించి ఆడవాళ్ళ బట్టలు కాకుండా మగవాళ్ళ లాంటి బట్టలు వేసుకుని ఒక గుర్రం తీసుకుని ప్రయాణం మొదలుపెట్టింది. ఏదో పని మీద వెళ్తున్నానని చెప్పింది. ఇక్కడ వాళ్ళు ఎవరు అడగల. మాలతిని అసలు రాజుగారి కంట పండే వల్ల మాలతి చాలా అందగత్తె. ఈ మాళవిక కంటే ఇది తెలిసిందిగా, ఈయన మందమైన ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టాడని. రాజుగారు వచ్చే సమయానికి ఆ పిల్లని ఉంచనిచ్చేది కాదు. ఇద్దరు అక్కా చెల్లిలాగా చాలా స్నేహంగా ఉంటాడు, ఒకే వయసు వాళ్ళు. పైగా అమ్మాయి రాచకూతురు కాదు, వ్యాపారస్తుల పిల్ల. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళతో అట్లా అక్కా చెల్లి స్నేహం కలుపుకునే పద్ధతి. బాగా దుఃఖపడింది, కానీ ఇంక ఇప్పుడు చేసే దారి ఏం లేదు. లావణ్య దుర్మరణం పాలైపోయింది. ఈ పనులు చేసిన వాళ్ళు ఎవరైనా అంతే. కానీ ఎన్నాళ్ళు ఇట్లా ఈ ఒంటరి జీవితం. ఆ అబ్బాయిని ఎవరినో చేసుకుందామంటే అది పెద్ద ప్రియుడు కాదు, కానీ పెళ్లి సంబంధం కుదిరింది. అది పోయి ఇప్పుడు అవతల వాడు కూడా మనలాంటి వాడే అయ్యి నీకు నువ్వు నాకు నేను మనం ఇద్దరమే అంటే జీవితం వేరేగా ఉంటుంది. 30 మందిలో నువ్వు ఒకదానివి, నీ టర్న్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంటే ఏం జీవితం. పైగా దాంతో చుట్టాలు లేరు, పక్కాలు లేరు, పుట్టిల్లు లేదు, గుడి గోపురం అసలే లేదు, బయటికి వెళ్ళే వీలు లేదు. వేగులు వాళ్ళు, నువ్వు అమ్మాయి ఎటు పక్కకు చూసినా అక్కడేముందో చూస్తుంటారు వీళ్ళు. ఒంటరితనం, ఆ దుఃఖాన్ని భరించడం కూడా కష్టమే కదా. ఎన్నాళ్ళు మనకి ఏదైనా రాత కొలువులోకి వెళ్తే కొన్ని రోజులే బాగుంటుంది, అక్కడ బట్టలు బాగుంటాయి, నగలు బాగుంటాయి, తిండి బాగుంటుంది. ఒక 2 రోజులు అన్నీ 2-3 కట్టుకుని 4-5 ధరించి 2 పూటలు తిన్నాక వేరే విషయాల కోసం శరీరం మనసు అరువులు చాచేయవు. అందులో అమ్మ నాన్న కావాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి, తోడు ఉండాలి, కబుర్లు చెప్పుకోవడానికి మనుషులు కావాలి. యంగ్స్టర్స్ అయితే శరీరానికి రకరకాల ధర్మాలు ఉన్నాయి కదా. ఉత్తరం పుచ్చుకుని వెళ్ళింది మాలతి. ఈ వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఊరు దాటేసింది. ఊరు దాటి ఒక అటవీ మార్గం పట్టేసరికి అలా ఆ అమ్మాయికి ఒకడు కనపడ్డాడు. అతను ఒక వేగు, మల్లుడు అలాంటి పేరున్నవాడు. గుర్తుపట్టేశాడు. ఈ అమ్మాయి మగవేషం వేసుకున్నా. ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అమ్మాయి కాస్త అత్తర్లాడింది, కానీ మా చుట్టాలు శ్రీపురం వెళ్తున్నాను, వాళ్ళ ఇంటికి, వాళ్ళకి కాకుండా వేరే ఊరు పేరు చెప్పింది. శ్రీపురం పక్కన ఇంకో ఏదో ఊరు వెళ్తున్నాను, మా బంధువులు ఒకరికి ఒంట్లో బాగుండలేదు, చూడ్డానికి వెళ్తున్నాను అనేసరికి అక్కడ మీ బంధువులు ఎవరు లేరు కదా. కాదులే ఉన్నారంతే. అంటే వాడేమన్నాడు వేగు, పద నేను కూడా వస్తాను నీతో పాటు. ఎందుకంటే ఈ అమ్మాయి యువరాణి రాణిగారి దగ్గర ఉండే చెలికత్తె. ఏం చేయబోతోందో ఈ అమ్మాయిని సోదా చేద్దామనుకున్నాడు. వస్తువులు ఏం లేవు, జళ్ళ ఉంది. వాడు పదే పదే తను కూడా వస్తానంటే నువ్వు మా చుట్టాల ఇంటికి రావడానికి వీల్లేదు, ఏది మీ వాళ్ళు రాసిన ఉత్తరం చూపించన్నాడు. ఉత్తరం లేదు. వెంటనే వాడేమన్నాడు, అయితే సరే బాగానే, నువ్వు నాతో గడుపు, నేను నిన్ను వెళ్ళనిస్తాను, లేకపోతే నేను నీ వెనకాల రావాల్సిందే, నీ అంతేమిటో చూసి రాజుగారికి అప్పచెప్పాల్సిందే. ఏం చేస్తుంది ఆడపిల్ల, ఏమనుకుంది, సరే ఎలాగూ నేను మాళవిక కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే బయలుదేరా, సరే ఆ శరీరం ఏదో వీడికి ఇచ్చేద్దామని ఒప్పుకుంది. సరేనని అబ్బాయి వాడు ఆ నాగమల్లుడు అనేవాడు దగ్గరకు వచ్చి ఒంటి మీద చెయ్యేసేసరికి అలా వెనక నుంచి ఒక పురుష స్వరం వినపడింది. పరాయి ఆడపిల్ల ఒంటి మీద చెయ్యేసినా సిగ్గులేదా నీకు? వెనక్కి తిరిగితే ఒక ఆజానుబాహువైన ఒక యువకుడు గుర్రంతో దిగి నిలబడి ఉన్నాడు. నీకెందుకు, నీ దారిన పొమ్మన్నాడు ఈ వేగువాడు అనేసరికి ఆ అబ్బాయి ఒప్పుకోలు. ఇది అడవా, రాజ్యమా, ఏమిటి, ఎవరు లేకపోతే నీవు ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఒక వారాయి స్త్రీని ఆమెను బెదిరించి ఆమె శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, చూస్తూ నేను ఊరుకోను, నాతో తలపడి తర్వాత ఆమెతో తలపడదు కానీ ముందు అనేసరికి నువ్వు అంత మగాడివా అన్నాడు. వాడు ఊరుకోవాలి. వాడు నేను రాజుగారి వేగుని, నాకు చాలా శక్తులు ఉన్నాయని నమ్ముతారు. చాలామందికి మనుషులకి వాళ్ళ సొంత శక్తి కంటే తమ ఉద్యోగపు పవర్ మీద చాలా నమ్మకం ఉంటుంది. ఈ యువతల వాడు చూస్తే ఇవి కుర్రాడుగా ఉన్నాడు, మంచి ఎత్తరి మనిషి, బాగా దృఢంగా కనపడుతున్నాడు. పైగా ఎవరైనా వెనక నుంచి ఎంత మాటైనా అనగలిగాడంటే మనకి ఏదో తెంపర్తనం ఉంది. వీడికి ఏంటంటే అధికారమైన బలం ఉంది కాబట్టి
ఈ అమ్మాయి ఎలాగో మా వంటింటి కుందేలు, ఇది ఎక్కడికి పోదు. రేపొద్దున ఇక్కడ ఏదైనా తేడా వచ్చినా వీడు పోయి మళ్ళీ నగరానికి వచ్చి ఈ పిల్లని నేను ఆ దారికి వెళ్తుంటే చూశానంటే దీన్ని పట్టేస్తారు వాడు. కత్తి దూసాడు. అవతల అబ్బాయి ఊరుకోలే. ఆ కుర్రాడు కూడా రాజపురుషుడిలాగా ఉన్నాడు. కత్తి తీశాడు. నేను చాలా బలశాలని నమ్మే నాగవల్లుడు కాసేపట్లో కిందెట్టు మీదెట్టు అయిపోయాడు. వల్ల కాల దెబ్బలు తగిలేసినాయి గట్టిగా. ఇక పారిపోయాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అతను కత్తి వరలో పెట్టుకుని ఈ అమ్మాయి కూడా బెదిరింది. ఏం చేయాలో తెలియలా. ఇప్పుడు వెళ్ళిపోవాలో వద్దో తెలియటల్లా. తను నాగమల్లుడికి దొరికేసింది. ఇప్పుడు వాడు మరణించకుండా ఉంటే వాడు రేపు పొద్దున ప్రమాదకారే. ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నవాడు ఎవరో కూడా తెలియదు. ముందున్నవాడైతే నేను గుర్తుపెట్టా, వీడు ఎవడో తెలియదు. నిలబడి నేను దండం పెట్టింది. బాబు సమయానికి కాపాడారు, మీరెవరండి ఏమిటండి అంటే అతను ఆ పక్క రాజ్యానికి యువరాజు. పక్క రాజ్యం రాజుగారు, పక్క రాజ్యం మాది అన్నాడు. రాజుగారు చాలా గొప్పవారు, ఆయన చాలా అద్భుతమైన వాడు అనేసరికి నేను ఆ రాజుగారి కుమారుణ్ణి, నా పేరు శశికాంతుడు, నేను నా స్నేహితుడు చిత్రవ్రతుడు అనేవాళ్ళు మేమిద్దరం కలిసి అడవిలోకి వచ్చాము. అతను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంటే చుట్టుపక్కల ఏమున్నాయో చూడ్డానికి వస్తుంటే వీడు కనపడ్డాడు నాకు. నువ్వు ఆపదలో ఉన్నావని నేను రక్షించడానికి వచ్చాను, నువ్వెవరు ఏమిటి అని అడిగితే నా పేరు మాలతని, మరి నేను రాణిగారి చెలికత్తెనని చెప్పేసరికల్లా అన్నాడు, మీ రాజ్యంలో ఉన్న విచిత్రమైన పరిస్థితులను వింటూనే ఉన్నాము, ఎవరైనా కాపాడాలి ప్రభు మమ్మల్ని, తప్పకుండా మిమ్మల్ని సేవించే అవకాశం కావాలని కోరుకుంటున్నాను. ఇవాళ నా ప్రాణాలు మాన ప్రాణాలు రక్షించారు మీరు, మీకు ఎన్నో కృతజ్ఞతలని పదే ఆయనకి దండాలు పెట్టి ఒక సత్రం వీళ్ళు ఈ అమ్మాయి ఉండేది ఆయనకి అంటే ఎవరినైనా కలుసుకోవటానికి కోసం పెట్టుకున్న ప్లేస్, అక్కడికి ఎట్లా రావాలో అక్కడికి వచ్చినప్పుడు తనకు ఎట్లా కబురు చేయాలో అతనికి వివరంగా చెప్పి ఊళ్ళో గనక వస్తే మా రాజ్యంలోకి వస్తే నన్ను కలుసుకోండి తప్పకుండా, నేను మీకు ఏది కావాలన్నా చేయించి పెడతాను అని చెప్పి అతనికి చెప్పింది. మంచి పొడగరి చాలా చక్కగా ఉన్నాడు, ముందు సంస్కారిగా కనపడుతున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆయన వెళ్ళొస్తానని చెప్పి గుర్రం ఎక్కి తన దారిని తను శ్రీపురానికి వెళ్ళిపోయింది. అక్కడ మాళవిక తల్లిదండ్రుల్ని కలుసుకుని తన జడలో ఉన్న ఉత్తరాన్ని జడ ముడి తీయించి తనది విప్పుకోలేదు, ఎవరైనా విప్పాలి, అట్లా అల్లబడింది ఆ జడ. విప్పించి అందులో ఉన్న ఉత్తరంలో ఉన్న విషయాలన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రాజుగారి పద్ధతి, అక్కడ జరుగుతున్న అరాచకము, ఇతర రాణులతో వస్తున్నటువంటి రకరకాల ఇలాంటివి ఇవే పూర్తి వివరంగా ఉన్నాయి. వాళ్ళు పాపం ఇంకేం చేస్తారు, పెళ్ళైపోయింది, ఇక చేయగలిగేది ఏం లేదు. ఎంతో దుఃఖించారు, మేము బాగానే ఉన్నామని చెప్పారు. మళ్ళీ ఒక తండ్రి స్వహస్తాలతో ఒక ఉత్తరం రాసి కూతురల్లిని విచిత్రమైన జడలాగానే తల్లి కూడా అల్లి ఆ ఉత్తరం అందులో పెట్టి మాలతిని వెనక్కి పంపించారు. ఈ మాలతి మళ్ళా రాజ్యంలోకి వచ్చేసింది. బండి గుర్రం వేసుకుని వచ్చి ఈ రాణిగారిని కలుసుకున్నాక సరే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని కసుకుని అమ్మ నాన్నని చూసి వచ్చింది కదా, నువ్వు ఎంతో సహాయం చేసావు, నీ వల్ల మా అమ్మ నాన్నలు నువ్వే వెళ్ళి నువ్వు చూస్తే నేను చూసినట్టే ఉంది నాకు అంటే, సరే వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదం ఎదురైందమ్మా, ఇట్లా వాడు ఒకడు అడ్డం పడ్డాడు, వేగులు వాడు, మన పక్క రాజ్యపు యువరాజు శశికాంతుడట ఆయన పేరు, ఆయన రక్షించాడంటే ఆయన తీసుకురాపోయావా అంతే, తీసుకురా వచ్చే వెసులుబాటు లేదు, ఆయన ఏదో దీని మీద వచ్చేట పని మీద అడవిలో ఏదో చూస్తున్నామన్నారు, నేను కానీ ఆయనకి ఎట్లా రావాలో చెప్పాను, వస్తే చూద్దాం అని చెప్పుకున్నారు. ఉత్తరం చూసుకుని సంతోషించింది అమ్మడు. ముందేం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రవ్రతుడు అనే స్నేహితుడితో కలిసి వచ్చిన శశికాంతుడు అడవిలో 4 పక్కలా చూసి వాళ్ళ దారిన వాళ్ళు ఇంకో పక్కకి బయలుదేరారు. ఒకవేళ ఈ రాజ్యంలో ప్రజలంతా ఎవడో ఒకడు రావాలి వీడంతు చూడాలి అనుకుంటున్నారు. ఒక యువరాజు కనిపించాడు విమలకి. ఆమెని వీరమల్లుడు అనే ఒక గూఢచారి నుంచి రక్షించాడు. అతను చిత్రవ్రతుడు, వాళ్ళిద్దరు కదంబ రాజ్యపు రాజకుమారుడు. అవును. అతను వివిధ ఊర్లను చూడడము, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న సిటీలు టౌన్లు వాటిని పరిశీలించాలన్న ఉద్దేశంతో బయలుదేరారు అడవిలో స్వేచ్ఛగా తిరగటానికి. అయితే వీళ్ళు ఎప్పుడు ఈ విమలని రక్షించిన తర్వాత విమల వచ్చేసింది, మళ్ళీ మాళవికకి వాళ్ళ అమ్మా నాన్న రాసిన ఉత్తరం ఇచ్చింది, ఈ కథ నడుస్తుంది. ఆ రోజు ఏమైందంటే ఈ శశికాంతుడు చిత్రవ్రతుడు వాళ్ళు అడవిలో నడుస్తుంటే, చిత్రవ్రతుడు అంత ధైర్యస్తుడు కాదు, కొంచెం పిరికివాడు కూడా, కానీ పరమసాహసైన రాజకుమారుడితో పాటు వెళ్తే ఏదో కొంచెం మనకు కూడా వస్తుంది కదా అని ఏదో కత్తి కటారు పెట్టుకున్నాడు, కానీ అంత జోరైన వాడు కాదు. వీళ్ళిద్దరూ నడుస్తున్నారు. దూరంగా వాళ్ళకి ఒక 3 అమ్మాయిలు కనపడ్డారు.
కరవా పల్లెటూరు వాళ్ళుగా ఉన్నారు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇద్దరు పర్వాలేదు పిల్లలు, వయసులో ఉన్న ఆడపిల్లలు ఇట్లా చేతులు దగ్గర పెట్టుకుని భయపడుతున్నట్టున్నారు. ఇతను గబుక ఏదో అనబోయాడు. ఈ శశికాంతుడు నోరు మూసేశాడు. ఆగని. ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలకి ఎదురుగుండా ఒక సింహం నిలబడి ఉంది. అది నిశ్శబ్దంగా చూస్తుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే అది అటు దూకుతుందో ఇటు దూకుతుందో. ఏమన్నాడు, నీకు చెట్లు అవి ఎక్కడం వచ్చా అంటే నాకు ఎక్కడం వచ్చు, సింహం ఎదురుకుండా కనపడుతోంది అనేసరికి ఏదో ఒకటి చెయ్యి, ప్రయత్నం చేయమన్నాడు. ఈ చిత్రవ్రతుడు పరిగెత్తుకుంటూ ఉడతలాగా వెళ్ళి చెట్టెక్కేసాడు. సో మగపిల్లాడు పంచగించ ఉండి సులువుగా ఎక్కగలుగుతారు. మగపిల్లాడు అవడం ఒకటే కాదు, వాళ్ళ బట్టలు కూడా, బట్టల వల్ల రెండోది మగపిల్లల్లో ఉండే ఒక రకపు తెంపరితనం సాధారణంగా కొంచెం ఆడపిల్లల్లో తక్కువ ఉంటుంది. అవునండి. మన చెట్టెక్కేయగలం అవన్నీ నమ్మలేరు, వాళ్ళు భయపడతారు, ఎక్కుతారు తర్వాత, కానీ ముందు భయం ఉంటుంది. ఈ ఆడపిల్లలు ముగ్గురు పరిగెడదామని ఉంది కానీ వాళ్ళకి చెట్టు ఎక్కగలమన్న నమ్మకం లేదు. దానితో ఇంత పెద్ద పెద్ద పరికిణీలు, ఓణీలు, జళ్ళు, బట్టలే అడ్డం పడిపోతాయి. ఉణికిపోతున్నారు ఆ సింహాన్ని చూసి. ఇతను ఏం చేశాడు, శశికాంతుడు కబుక్కుని చప్పట్లు చరిచాడు. ఉలిక్కిపడ్డారు వాళ్ళు, ఉలిక్కిపడ్డారు, ఈ సింహము ఉలిక్కిపడింది. ఈ ఉలిక్కిపడిన సింహము సులువుగా ఇతను కొంచెం దగ్గరలో ఉండేసరికి ఇతని వైపుకు దూకింది. దూకంగానే ముగ్గురు ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ల చాటున ఉంచున్నారు. చెట్టు ఎక్కలేరు. ఇక లంఘించింది సింహం ఇతని మీదకి. యథాశక్తి చేయగలిగినంత యుద్ధం చేశాడు. కిందకి మీదకి ఏంది, దాన్ని తప్పించి బెదిరించాలనుకున్నాడు. చంపేయాలన్న ఓ ధోరణి లేదు. కానీ పైకెక్కిన చిత్రవ్రతుడికి ఏమనిపించింది, అతని దగ్గర మంచి పిడిబాకుంది, ఎప్పుడో రాజుగారు వాళ్ళ నాన్నకి ఇచ్చింది, మంత్రి కుమారుడు అతను. అది బొడ్లో పెట్టి తెచ్చుకున్నాడు. ఆ కత్తి పడేస్తే చాలు శశికాంతుడికి. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు, మంచినీళ్ళు తాగడానికి ఈ నడువులకి కరవాలాలు అవి ఉంటాయా, అవి తీసి పక్కకు పెట్టారు. అతని దగ్గర కత్తి కూడా లేదు. ఓహో. ఇక ఏం చేశాడు, అటు చూసి ఇటు చూసి సింహందే పై చేయిగా కనపడుతోంది. అమ్మో ఏదైనా చేసేస్తుందేమో అని అనిపించింది. కత్తి పడేసేసరికల్లా కరెక్ట్గా సింహం మీదకి దూకపోయింది. మళ్ళీ ఆ కత్తి అంది. ఆ కత్తి పెట్టే సింహం మెడ మీద కొట్టేశాడు. ఇంతది కొట్టేసరికల్లా గట్టి మర్మస్థానంలో తగిలింది సింహం. గాండ్రమంటూ మీద పడింది. కానీ ఆ దెబ్బకి ఇంకా దాడి చేయలేకపోయింది. మెల్లిగా ఒరిగిపోయింది పక్కకి. అలాగా సింహాన్ని తన మీద నుంచి తోసేశాడు. ఆ సింహం మెల్లిగా మిగిలిన మెడ తాపిగా తెగి మరణించింది. ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చారు, సమయానికి రక్షించారు. మీరు రాకపోతే చచ్చిపోయేవాళ్ళ. ముందు భయంతో చచ్చిపోతారు. అవును అవును. సింహం మీద దూకితే అంతది, అది ఏ 300-400 కేజీలో ఉంటుంది. దూకుతుందన్న ఫీలింగ్ తోటే అయిపోతారు కదా. సరే మీరు ఎవరు, ఎక్కడ, ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే వీళ్ళు మన ముందు కాంబోజ రాజ్యం ఉంది కదా, మహేంద్ర భూపతిది. ఆయన రాజ్యంలో చివరిగా ఉండి ఈ కదంబ రాజ్యానికి దగ్గరలో ఉన్న బ్రహ్మపురం అనే ఊరు వాళ్ళు తండ్రి ముకుందుడని, ముకుంద స్వామిని ఒక రైతు. ఆ రైతు కుమార్తె పెద్ద అమ్మాయి. ఆ పిల్లల్లో అందంగా ఉన్న అమ్మాయి పేరు రాగమంజరి. మిగిలిన వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి యొక్క స్నేహితురాళ్ళు. పేర్లు కూడా చెప్తారు. మేము ముగ్గురము చంద్రగిరిలో ఇప్పుడు గాజులు అవి బాగా దొరుకుతాయి. ఇది గాజులు అమ్మే కాలము. ఎక్కడి నుంచో వచ్చి కొంతమంది ఇప్పుడు పెడతారు. అందుకని అవి కొనుక్కోవటం కోసం మేము ముగ్గురం బయలుదేరాము. గాజుల కోసం బయలుదేరాము. అంటే మరి వేరే ఊరు వెళ్ళాలి, దానికోసం ముగ్గురు ఉన్నారుగా. పట్టపగలు ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు నడుస్తూ ఉంటారు అనుకున్నారు. ఒక్కొక్క టైం ఏంటంటే ఏ భోజనాల వేళకు అందరూ ఆగిపోతే వీళ్ళు నడిచారనుకో, వీళ్ళే ఉంటారు అడవిలో. అవును. పూర్వం ఏం చేసేవాళ్ళు, భోజనానికి ప్రత్యేకమైన సమయము, ప్రత్యేకమైన స్థలాలు ఉండేవి. అక్కడ అందరూ తింటే అందరూ ఓసారే బయలుదేరేవాళ్ళు. చిన్న చిన్న గుంపులుగా ఒక 10 అడుగులు 20 అడుగుల గ్యాప్తో నడిచిపోయేవాళ్ళు. ఆడపిల్లలు వచ్చేటప్పుడు సులువుగా వచ్చేసారు. ఇది వెళ్ళే దారి పట్టారు. ఈ వెళ్ళే దారిలో ఏమైంది, అందరూ పాఠశాలలు అందరూ ఎక్కడికక్కడ చెట్ల కింద ఆగారు. వీళ్ళు చీకటి పడకుండా వెళ్ళిపోదామని ఒక రవ అంగం ముందుకేసేసరికి సింహానికి దొరికేశారు. సరే మీరెవరు ఏమిటి ఇంకా చెప్పల వీళ్ళు తమ సంగతి. వాళ్ళు కొనుక్కున్న సామాన్లన్నీ ఒక మూటలో ఉన్నాయి. గభాలను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహం కంగారు ఎక్కడో బారేశారు. దాన్ని తెచ్చుకున్నారు. ఈ జడలో పెట్టుకునే రకరకాల వస్తువులు, గాజులు అవన్నీ కొనుక్కున్నారు ముగ్గురు. ఆ మూట పుచ్చుకున్నారు. చూస్తే ఈ మన శశికాంతుడికి దెబ్బలు తగిలినాయి గట్టిగానే. సింహంది మొహం మీద ఒక చోట గీరిపోయింది, మెడ మీద, చేతుల మీద, చొక్కా అక్కడక్కడ నెత్తురు మరకలు, డాగులు కనపడుతుంది. ఈ అమ్మాయిలు కంగారు పడ్డారు. అయ్యో దెబ్బలు తగిలినాయి అంటే పర్వాలేదన్నాడు. కానీ అట్లా కాదు, ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ సింహము ఇంతకుముందు దేన్ని చంపిందో
దాని గోళ్లల్లో వాటి తాలూకు ఏమైనా ఉండిపోతే అవన్నీ ఇబ్బంది అవుతాయి, అవును. మంచిది కాదు. కాబట్టి మా ఊరు రండి అని పిలిచారు. సరే, ఇద్దరు తమ గుర్రాలని లాక్కుంటూ బయలుదేరారు. ఈ వెళ్తూ ఉండగా ఊరికే ఒక మాట వరుసకి మీ రాజ్యము రాజుగారు గురించి వచ్చేసరికి రాజులు ఎంత దుర్మార్గులుగా ఉంటారో, రాజులంటే ఎంత అయిష్టమో ఆ అమ్మాయి లిస్టల్లే చెప్పింది. ఆ రాగమంజరి పరమ దుర్మార్గుడు మా రాజు. దాంతో మా ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరూ బయటికి రారు. ఇప్పుడు ఎవరు సైనికులు రాని కాలం కాబట్టి మేము వచ్చాం. సైనికులు తిరిగే కాలం అయితే అసలు మేము రానే రాము, బయటికి రానివ్వరు మమ్మల్ని. మా స్వతంత్రాన్ని పాడి చేశాడు రాజు. ఆయన మంచివాడు కాదు. దాంతోపాటు వీళ్ళు పన్నులు వసూలు చేయటాలు అవన్నీ చాలా కఠినంగా ఉన్నాయి. ఆయనకి 30 మంది పెళ్ళాలు, 30 భవనాలు, 30 మందికి తలా ఒక 30 మంది సైనికులు, చెలికత్తెలు, వాళ్ళకి తిండి తిప్పలు, వీళ్ళకి నెలసరి సరుకులు. మరి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి. మరి ఇక్కడి నుంచే రావాలి. అదే. దాంతో అతను డబ్బులు నిరంకుశంగా వసూలు చేయటం, పన్నులు. ఏదైనా యుద్ధం అనగానే ప్రతివాడు రావటం, అవన్నీ ఏదో వెగటుగా అయిష్టంగా మాట్లాడింది, ఇబ్బందిగా ఉంది. దాంతో నేను రాజకుమారుడిని అని చెప్పలైతను. ఓహో. రాజులంటే అయిష్టం, ఈ పిల్లని చూస్తే ముచ్చటగా ఉంది, అందుకని కామ్గా ఊరుకున్నాడు. ఇంటి దాకా వెళ్ళారు. వెళ్తే అమ్మాయి గబగబా లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న ముకుంద స్వామి అని ఆయన పెద్ద భూస్వామి. ఆయన ఏమమ్మా ఇంత ఆలస్యమైంది ఏదో అడిగాడు. నాన్న ఇట్లా సింహం కనపడింది, ఆ అడవిలో ఉన్నవే 2-3 సింహాలు, అది మాకు ఎదురుపడింది. కొంతమంది వస్తూ ఏం చేస్తారు, డప్పులు అవి మోగిస్తారు, అడవుల్లో రాకుండా ఉంటాయి. ఒంటరిగా ముగ్గురే వెళ్తుంటే ఏం డప్పులు, ఏమీ లేవు. దాంతో ఆయన కంగారు పడ్డాడు. వైద్యుడిని పిలిపించాడు. ఈ అబ్బాయికి కొంచెం వైద్యం చేయించారు. ఎవరినైనా ఏ ఊరినైనా అని అడిగారు. ఇప్పుడు చెప్పాలి, మీరు బాగా ఆలోచించి. మేము నేత వ్యాపారులం అండి, మా నాన్నగారికి మగ్గాలు ఉన్నాయి, మేము పట్టు వస్త్రాలు, తర్వాత ఏమో వెండి బంగారాలతోటి ఇవి వస్తువులు, చిన్న వెండితోటి వస్తువులు చేయించి అమ్ముతాము అని చెప్పి. పక్కన చిత్రవ్రతుడు ఉన్నాడుగా, ఈ వ్రతుడిని అడిగారు. బాబు మీరేమిటంటే, బాగా ఆలోచించి, మంత్రి గారు అబ్బాయి నేను చెప్పకూడదు, మా నాన్నగారు వీళ్ళ నాన్నగారి దగ్గర పనిచేస్తారండి, మేమిద్దరం ఫ్రెండ్స్ అండి అన్నాడు. ఎలాంటి వస్త్రాలు నేస్తారు, ఎలాంటి వస్తువులు చేయిస్తారంటే ఈ అబ్బాయి ఊహకొచ్చినవేవో 4-5 మాటలు చెప్పాడు. ఆ రాత్రి కొంచెం చక్కగా వైద్యం చేయించారు, వేడి పాలు కల్పించారు, ఏదో అన్నం పెట్టారు, రాత్రి పక్కలేయించారు, పడుకున్నారు. ఒక పూటైనా ఆగితే తెల్లారేసరికి జ్వరం వచ్చేస్తుంది దెబ్బలు తగిలితే. 2 రోజులు 3 రోజులు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే. ఈ శశివృగాకాంతుడికి ఈ రాగమంజరికి బాగా స్నేహం కలిసింది. కళ్ళు చూపులు మార్చుకుంటున్నారు ఇద్దరు. చిత్రవ్రతుడికి అర్థమైంది రాజకుమారుడి అమ్మాయి ప్రేమలో పడ్డాడని. కానీ ఊరుకున్నాడు, అతనేం చెప్పకుండా మనం ఎందుకు చెప్పాలి అని. సరే 3వ రోజున వెళ్ళొస్తామని చెప్పి మెల్లిగా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. కానీ వారానికి 2 సార్లు 3 సార్లు ఇక్కడికి ఈ ఊరు వచ్చి ఈ అమ్మాయిని కలుసుకుంటూ ఉండేవాడు. మొదట ఒక 10 రోజులు రాల. ఎంతసేపు ఆలోచిస్తుంటే చిత్రవ్రతుడే ఎంకరేజ్ చేశాడు. అంత నచ్చితే వెళ్ళి చూసి రావచ్చు కదా అని. చూసి రావాలంటే మనదేం వ్యాపారం, నేత వ్యాపారం అని చెప్పేమా. ఇప్పుడు అందుకని చీరలు, ఆడపిల్లలు పెట్టుకునే కాళ్ళకి పెట్టుకునే మువ్వల పట్టీలు, అవి వెండితో చేసినవి ఆభరణాలు అవి పట్టుకుని వెళ్ళి ఇదిగో గిఫ్ట్ అని ఇచ్చేసి ఆ వంకన మొదలుపెట్టాడు. ఇక వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఏదో తోటలో కలుసుకునేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మేము వ్యాపారం పని మీద వచ్చామని చెప్పొచ్చుగా, మంచినీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, ఓ పూట భోజనం చేయొచ్చు. వాళ్ళ అమ్మాయిని రక్షించాడు కాబట్టి వాళ్ళు పెద్దగా అపార్థం ఏమి చేసుకోరు. ఇలా తిరుగుతూ వస్తున్నాడు. ఒక్కసారి కూడా తను రాజకుమారుణ్ణని చెప్పలే. ఈ ప్రేమ కథ నడుస్తోంది. ఈ మహేంద్ర భూపతి ఈమె కాంబోజ రాజ్యంలో రాజుగారు ఒక భార్యను చంపేశాడా, ముందు 3 పోయారు, అందరినీ పెళ్లి చేసుకున్నాడు, 3 బ్యాలెన్స్ ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని చంపేశారు, లావణ్య, ఆమెను సంహరించారు. ఆమె ప్లేస్లోకి ఇంకొక రాణి గారి కోసం వెతుకుతున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే రాజు ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లి ప్రయత్నంలో ముమ్మరంగా ఉన్నాడు మొదట. తర్వాత ఎవరితోనో చేసుకుంటాడు ఓ పిల్లని. 1 రోజుల పాటు ఆవిడకి చుక్కలు చూపించి ఆ అమ్మాయితోటే ఉంటాడు, మన జోలికి రాడు. ఈ 1 రోజులు ఆయన వాళ్ళ ఇంటికే వెళ్తాడు. ఈ దండోరా మోగటము, ఆయన రావటము, దుందుబులు మోగటం, ఎవరింటికి వస్తాడో అని వెయిట్ చేయటం ఏమీ లేదు. ఫస్ట్ ఎవరిని చేసుకుంటే ఇక వాళ్ళ ఇంటికి, ఈ కొత్తగా ఎవరిని చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అది అట్లా చేశాడు. ఇప్పటికి 2-3 సార్లు జరిగింది. వీళ్ళందరికీ తెలిసిపోయి మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం అనుకో, చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది కదా వీళ్ళు. కాబట్టి మన జోలికి రాడు, మన ప్రయత్నం మనం చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళు ఎవ్వరూ ఆ ప్రయత్నాలు మానలా. ఎవరో ఒక స్నేహితుల్ని లోపలికి రప్పిస్తూనే ఉన్నారు. రకరకాలుగా జాగ్రత్త పడుతున్నారు అంతే. ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందా అని చూస్తున్నారు. అయితే వీళ్ళలో ఏంటంటే చెలికత్తెలకి విపరీతంగా డబ్బులు ఇస్తారు. వాళ్ళేగా మేనేజ్ చేయాల్సింది.
వాళ్ళు మేనేజ్ చేయాలి. అయితే ఏమైందట, రాజుగారు పెళ్లి సంబంధాల కోసం ఊరి మీద పడ్డారు. గూఢచారులంతా ఊరి మీద పడితే ఊళ్ళో జనం కూడా ఎప్పుడైతే ఈయన ఇంక మళ్ళీ పెళ్లి కూతురుని చూస్తున్నాడు, వాళ్ళకి తెలిసిపోయింది లావణ్యాన్ని సమ్మరిచ్చాడంటే 30వ అంక పూరించడానికి రోడ్డును పడతాడు రాజు అని, ఊళ్ళో పడతాడు అని. ప్రతి వాళ్ళు మాకు పిల్ల ఉందని చెప్పదని చుట్టుపక్కల ఇళ్ళని కూడా మేనేజ్ చేసేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్పనివ్వలేదు. ఇక అందమైన ఆడపిల్లలు ఎవరింట్లో ఉన్నారు అని అన్ని ఊళ్ళు, పైగా ప్రతి ఊళ్ళోనూ పత్తేదారులు ఉన్నారు. ఒక వ్యాపారస్తుడి కూతుర్ని చూశారు, కుందనవల్లి అమ్మాయి పేరు. నిజంగానే అది కుందన బొమ్మ ఆ పాప. అయితే రాజు తండ్రి ఏమో ఒప్పుకోలేదు, బంధువులేమో తిరగబడ్డారు. ఇమ్మని ఇవ్వం, మేమేమో అసలు రాజు మాకు వర్ణ సంకరం అవుతుంది, మేమేమో వ్యాపారస్తులం, నువ్వేమో రాజువి, నీకు ఇవ్వడానికి మాకు కుదరదన్నారు. వర్ణ సంకరం ఎక్కడవుతుంది, రాజుకు అసలు సంతానమే కలగదు, అదేగా పాయింట్ ఇక్కడ. అయితే ఈయన సైనికులను తీసుకుని వాళ్ళ మీద పడ్డాడు. యథాశక్తి యుద్ధం చేశారు. పెళ్లి కుమార్తె తండ్రిని కూడా సంహరించి పిల్లని తెచ్చుకున్నారు. కుందనవల్లిని తెచ్చారు, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నారు. కుందనవల్లి తండ్రి చనిపోయాడని బాధగానే ఉంది, కాకపోతే కొంచెం ఆకాశంలోనే ఉంది. రాజుగారు ప్రతిరోజు పాదాక్రాంతుడిగా ప్రవర్తిస్తూ ఉండటంతో నెల గడిచింది. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. రాజుగారు నడుస్తాడు, దుందుబులు మోగుతాయి, ఆయనకి ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, అంతే కథ. ఈ నెల తర్వాత ఈ కుందనవల్లికి ఏమనిపించింది, ఇంక ఈయన తర్వాత నెలకొక్క రోజు వస్తుంది నాకు సమయం ఇతనితోటి, వస్తే వస్తుంది, రాకపోతే రాకపోదు. నేనెందుకు వీడి కోసం, వీడు మా నాన్నని చంపేస్తే ఇతని పట్ల, భర్త పట్ల నేను లాయల్గా ఎందుకు ఉండాలి? ఇదేం మనకు ఆ కులం కాదు, మన జాతి కాదు, మన గోత్రం కాదు, నేను లాయల్గా ఉండను, నా దారిని నేను ఎవరో ఒకళ్ళని వెతుకుతాను. తెలివిగలదా అమ్మాయి, చిన్నపిల్లే 17-18 ఏళ్ళు ఉంటాయి. వచ్చి ఒక్కొక్క అందరు రాణులతోటి ఫ్రెండ్షిప్ చేసింది. మాళవికతో చాలా స్నేహం చేసింది. ఎంత స్నేహమో మాళవికతో. ఆ అమ్మాయి చెప్పింది, నేను ఇంకా రాజు కోసం వేచి ఉండను, నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఇక్కడ సారంగని ఒక తెలివైన చెలికత్తి ఉంది, అది అందరు రాణుల దగ్గర డబ్బులు సంగ్రహిస్తుంది. వీళ్ళకి ఏంటంటే నెలసరి ఖర్చులకి రాజు డబ్బిస్తాడు. అయితే అందులో సగం చెలికత్తలకే వెళ్తాయి. కుందనవల్లి అయితే ₹1 ఎంచుకోవట్ల, అందరు చెలికత్తల మీద పనిచేస్తుంది. ఈ మొత్తం రాణుల చెలికత్తలందరూ కుందనవల్లి డబ్బు తినేవాళ్ళే. ఆ అమ్మాయికి పుట్టింట్లో చాలా డబ్బు ఉంది, ఆస్తిపరుల అమ్మాయి కదా, తండ్రి కూడా చనిపోయాడు, వాళ్ళకి చాలా పెద్ద ఆస్తే వస్తుంది, దానికి అసలు డబ్బు అంటే లెక్కే లేదు. ఈ రాజు మీద రివెంజ్ మాత్రమే ఉంది. భర్తల మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ప్రధానమైన పద్ధతి ఏంటి, ఆడవాళ్ళు అవలంబించేది ఇంకొక మగవాడిని వెతకటం. ఈ అమ్మాయి ఆ పని మీద ఉంది. ఈ కుందనవల్లి ఎలాంటి ప్లాన్ చేసిందంటే, ఆ అమ్మాయి దగ్గరికి రోజు ఎవరో ఒకళ్ళు వస్తున్నారన్న వార్తలు తెలుస్తున్నాయి మిగిలిన రాణులకి. ఎలా చేస్తోంది, ప్రాణభయం లేదే దీనికి. ఈ రాణుల వెనకాల, వాళ్ళు ఉన్న బిల్డింగులకి వెనకాలన్న ప్రహరీలో ఒక పగులుంది. ఈ అమ్మాయి ఒక్కొక్క చెలికత్త చేత ఒక్కొక్క ఇటుక చొప్పును తీయించి ఒక మనిషి దూరేంత సందు చేయించింది అక్కడ. దానికి యువతల ఉన్న చెట్లని, కుండీలని, మామూలు చెట్లు కాకుండా కొన్ని కుండీలు పెట్టించింది. పైన పహరా తిరిగే వాళ్ళకు కూడా కుండీలు మొక్కలు కనపడతాయి, కానీ దాని కింద నుంచున్నవాడు కనపడ్డాడు. సరిగ్గా ఈ జైళ్లలో లైట్లు తిరుగుతుంటే, లైట్ వెనకాలే నడుస్తుంటే కనపడం కదా, అట్లా పహరా తిరిగే సమయాన్ని పరిహరించి జాగ్రత్తగా రావడం ప్లాన్ చేసుకున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు లోపలికి. మిగిలిన రాణులకి మంటగా ఉంది, ఇది హాయిగా ఎంజాయ్ చేసేస్తోంది అనిపించేస్తోంది. అది తప్పే, చేయకూడని పని, ఏమనాలంటే కాలు జారటం అనే అనాలి దాన్ని. కానీ రాజు మీద పగ సాధించేది ఎట్లా? వాళ్ళెవరూ సంతోషంగా పెళ్లి చేసుకోలే ఆయన్ని, దాని మీద పగ సాధించాలంతే. ఈ అమ్మాయి కోసం ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఏ రాణితో అయినా మాట్లాడితే నీకు కావాలా అని కూడా అడిగేది, కావాలంటే నీకు దగ్గరికి పంపిస్తా, అంత గట్టిదన్నమాట. అయితే ఈ మంత్రి గారు ఏం చేశారు, ఈ రాణులు ఇలా దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీళ్ళని దేవాలయానికి పంపించు చెప్పాడు. అక్కడికి పంపిస్తూ ఉంటే కాస్త రోజు వెళ్తూ ఉంటారు, రోజు కాదు వారం 2 సార్లు 3 సార్లు వెళ్తే అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం దైవము కృష్ణారామ అని దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారు. అది వీళ్ళకి ఇంకో తెలివి వచ్చింది. ఆ దేవాలయం వెనకాల పెద్ద తోట ఉంది, రాణులందరూ గుళ్ళోకి వెళ్తే ఇంకా ఎవ్వరూ రాకూడదు గుళ్ళోకి. ఈ చెలికత్తెలు ఆ తోట వెనకాల భాగం నుంచి మగవాళ్ళని ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఇది చేయదలుచుకుంటే ఇక ఆడవాళ్ళని మించింది లేదు ఆ విషయంలో.
అయితే ఏమైందంటే ఈ వీరవల్లుడు ఉన్నాడు కదా, విమలకి అప్పుడు చాలా భయంగా ఉంది. విమలలో నళినో తన పేరు, మొదట చెలికత్తే ఫస్ట్ దెబ్బతింది కదా. ఆ అమ్మాయికి ఏముంది అనిపించిందంటే వాడు వచ్చి రాజుకి తన మీద చెప్తాడేమోనని చూసింది కొద్ది రోజులు. వాడు ఎందుకు రాలేదో ఈ అమ్మాయికి అర్థం కాల. వాడు సమయం కోసం వేచి ఉన్నాడు. రాణుల చెలికత్తెల్ని వాళ్ళని అటకాయిస్తే కుదరదు, వాళ్ళ దారికి వెళ్ళకూడదు. ఇలా చేశారని చూపించాలి రాజుకి, ప్రూఫ్ ఉండాలి. అంతకంటే లేవు. అమ్మాయి బయటికి వెళ్ళిందనడానికి ప్రూఫే లేదు ఇక్కడ. నేను చూశానని చెప్తే ఇక్కడ కూడా ఒక ప్రూఫ్ ఉండాలిగా, నేను అక్కడ చూశాను నువ్వెవరిని చూసావో అంటారు. అంతేగా. వాడు సమయం కోసం వేచి ఉండి ఎప్పుడైతే ఈ రాణులందరూ ఇక్కడికి వస్తున్నారో ఆ సమయాన్ని పెట్టుకున్నాడు. అయితే ఈ చెలికత్తెల్లో సారంగి అని ఒకటి ఉంది కదా, ఈ సారంగికి ఈ మాళవిక వీళ్ళంతా డబ్బులు ఇచ్చారు, మేము దేవాలయానికి వెళ్తాం, మా కోసం ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క మనిషిని పట్టుకున్నాం. ఎవరేం చేశారు, ఈ మాళవిక కోసం ఒక కుర్రాన్ని పట్టుకుంది. అమ్మ ఏది బజార్ల వెంట తిరుగుతూ ఆడపిల్లల వైపు చూస్తున్న కుర్రాళ్ళని పట్టుకుని వాటితో మాట్లాడి నీకు మంచి అద్భుతమైన సౌందర్య రాశిని పరిచయం చేస్తానని పిలిచి వాడికి విషయం చెప్పింది. రాణిగారు అనగానే వాడు హడిలిపోయాడు. అమ్మ బాబోయ్ని, ఏం భయం లేదు నీకు, చాలా సేఫ్గా అవుతుంది, ఒక్కసారి నువ్వు వచ్చి ఆమెతో స్నేహం చేస్తే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆమె దగ్గరికి నేను తీసుకెళ్తా అంటే ఒప్పుకున్నాడు కుర్రాడు. ఒప్పుకుంటే ఆ అబ్బాయిని ఏం చేసింది సారంగి కరెక్ట్గా తోటకి తీసుకొచ్చింది. వీళ్ళు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో పూజలు మంత్రి గారి ఉద్దేశం ఏంటి, పూజ గీజ చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనుకున్నాడు. కాదు, పూజ తర్వాతే వీళ్ళు ఈ ఆలోచన చేశారు. మరి వాళ్ళకి అక్కడ జైలు వాళ్ళు ఉన్నది, దొరికిందే అవకాశం. ఎప్పుడైతే వీళ్ళు ఈ దాంట్లోకి తోటలోకి వెళ్ళారో ఆ కుర్రాన్ని ప్రవేశపెట్టారు. ఆ అబ్బాయితో ఉండగానే ఈ వీరవల్లుడు ఉన్నాడు కదా, వీరమల్లుడు మొట్టమొదట ఈ అమ్మాయిని అటకాయించిన గూఢచారి వాడు పట్టేసుకున్నాడు, సారంగిని పట్టుకున్నాడు. పదా నీ సంగతి చూస్తాననేసరికల్లా ఈవిడేమంది, సారంగి ఏమంది, అసలు నువ్వు ఎట్లా వచ్చావు, ఇక్కడ రాణులందరూ ఉంటే నువ్వు రాకూడదు, అసలు కేవలం వాళ్ళ సైనికులు అందరు ముసలి వాళ్ళు ఉన్నారు, గుంపు వాళ్లే ఉండాలి, అసలు కుర్రాళ్ళు రావడానికి వీలు లేదు, పైగా నువ్వు గూఢచారివి, నువ్వు ఎందుకు వచ్చావంటే మీ సంగతి రాజు దగ్గర చూపిస్తానంటాడు వాడు. సారంగి ఊరుకోలే, కత్తి తీసి నీకు డబ్బు ఇస్తాను, డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపో, లేదా యుద్ధం చేయి. వీడేమన్నాడు, నేను డబ్బు తీసుకోను, యుద్ధము చేయను, రాజుకే చెప్తా. రాజుకే చెప్తా. రాజుకి చెప్పకూడదంటే ముందు రాణి కావాలి, తర్వాత నువ్వు కావాలి, ఒప్పుకోమన్నాడు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. గూఢచారులతోటి కుదరదు, ఇలా బెదిరింపులకు పాల్పడితే అసలు కుదరదు, నీకు సులువుగా లోపలికి వచ్చేందుకు మార్గం ఉన్నవాడని మేము ఒప్పుకోము, వాడెవడో మాకు తెలియకుండా ఉండాలి, అదే మాకు కుదిరే వ్యవహారం, కాబట్టి కత్తి తీయమంటే ఇద్దరు కలిసి ఏడాపెడా యుద్ధం చేశారు. సారంగి ఆ వీరమల్లుడు చాలా గట్టివాడు, సరిపోలేదు, ఇంచుమించు ఆమెను కిందకి పడదోసేసి మెడ మీద కత్తి పెట్టేశాడు. ఇంతలో వెనక నుంచి ఒక పిడిబాకొచ్చి వీరమల్లుడి వీపులో దిగింది, గట్టిగా తగిలింది. వెనక నుంచి గట్టిగా విసిరేరు ఎవరో, అది వీపులో దిగేసరికల ఏముంది, వీపులో నుంచి వస్తే హార్ట్గా కదా తగిలింది. పెద్ద కేక పెట్టి విరుచుకు పడిపోయాడు. అడిలిపోయారు మాళవిక సారంగి, మహారాణి మాళవిక, చెలికత్తె సారంగి. వెనక చూస్తే వెనకాల నిలబడి ఉన్నాడు రుద్రసేనుడు. ఈయన చంద్రగిరి ప్రాంతం నుంచి పన్నులు వసూలు చేసే అధికారి. సైన్యాల్లోనే అధికారులు కొంతమంది ఉంటారు కదా, చంద్రగిరి ప్రాంతంలో చేస్తాడు అతను. ఆయన ఎందుకు వచ్చాడో వీళ్ళకి అర్థం కాదు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన పోస్ట్ కాదు అయింది. అమ్మ ఏం చేసింది, వెంటనే ఆ కుర్రాడి వైపుకి తిరిగి కుర్రాడిని తీసుకొచ్చిందిగా, అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఈ ప్రయత్నం చెయ్యొద్దు, ఎవ్వరికి నువ్వు చూసుని చెప్పొద్దు, నువ్వు మాట్లాడేవా చచ్చిపోతావు, ముందు నువ్వు నోరు మూసుకుని నీకు దొరికిన అనుభవం చాలు, ఇంకొకసారి ఈ ప్రయత్నం కూడా చేయొద్దు, వెళ్ళిపో అని చెప్పింది. ఆ కుర్రాడు ఒక్క పరుగు తీశాడు. వాడి కంట ఎదురుకుండా ఇంతలా మనిషి చచ్చిపోతే భయం ఏదు. మాళవిక జాలిగా చూసింది, ఆ చచ్చిపోయి కింద పడింది, చచ్చిపోయాడా, పోతే పోయాడమా, ఇలాంటి వాళ్ళు పోవాల్సిందేనని ఆయన దగ్గరకు వచ్చాడు. సారంగి ఆయనకి దండం పెట్టింది. అతనేమో మహారాణికి అభివాదం చేశాడు. సారంగి అడిగింది, మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు ప్రభు అని అడిగింది. నేను దారిలో మేము చంద్రగిరి నుంచి వస్తుంటే దేవాలయానికి మహారాణులందరూ వచ్చారని ఇక్కడ ఇది పహరా కింద బయట ఏర్పాటయి ఉంది. ఈ పహరా ఏర్పాటైతే ఈ రాణిగారి సైనికుల వెనకాల వీరమల్లుడిని కనపడేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. రాణుల సైనికులంతా ఎవరు, బయట నుంచి ఉండే వాళ్ళు యువకులే, లోపలికి వెళ్ళే వాళ్ళంతా వృద్ధులు. వీడెట్లా వెళ్తున్నాడు వీళ్ళ వెనకాల, ఎవరినో మంచి చేసుకుని లోపలికి వస్తున్నాడు వాడు.
ఎవరినైనా బెదిరించడానికి వస్తున్నాడేమో అని నాకు అనిపించింది. నేను ఉండటానికి మహారాజు గారి సైనికుడుగా అంటే అధికారిగా ఉన్నాను, కానీ రాజుకి నా అంత బద్ధ విరోధి ఇంకొకడు లేడు. వాడి వల్ల నా కూతురు చనిపోయింది. ఓహో. ఇంకొక దారి లేక నేను రాజసేవలో ఉన్నా అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నీలాంటిదేనమ్మా నా కూతురు కూడా. రాజు అందంగా ఉన్న ఆడపిల్లను చూస్తే ఊరుకునే గుణం లేదు, చాలా దుర్మార్గుడు. నా కూతురు మీనాక్షి 16-17 సంవత్సరాల పిల్ల. ఆ అమ్మాయిని చూసి ఏదో ఎదిరించి ప్రశ్నించిందని ఆమెను మానభంగం చేసి వదిలిపెట్టాడు. ఆ పిల్ల నా కంటి ఎదురుగుండానే ఊరిపోసుకుని చనిపోయింది. మీనాక్షి నా కూతురని రాజుకు తెలీదు. పిల్లల్ని దాచుకునే దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో. ఆ అమ్మాయి చనిపోయేసరికల్లా నా భార్య మంచాన పడి 3 నెలల్లో ఆమె కూడా కన్ను మూసింది. ఇప్పుడు ఇవి నా కూతురు అని గనక తెలియజేస్తే ముందెందుకు తెలియజేయలేదు అంటాడు. ఆ కూతురు పోయిన దుఃఖం నుంచి తేరుకోలేదు నేను. ఎప్పుడో ఒకప్పుడు వీడి అంతం చూడాలి, దానికి ఏ అవకాశం వస్తుందా, ఎవరు ప్రయత్నం చేస్తారా, వాళ్ళ వెనకాల చేరైనా వీడు చావుకి కారణం నేను కూడా అవ్వాలని కోరికతో ఉన్నాను. ఇప్పుడు వీడు మహారాణుల దగ్గరికి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో గూఢచర్యం కోసమే వస్తున్నాడు అనిపించింది. తప్పో ఒప్పో మీరేం చేసినా సరే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది రాజే. ఒక భార్య ఒక మహారాణి తప్పు చేస్తోంది, చేయకూడని పని చేస్తోందంటే దానికి కారణం 100% ఆమె భర్తే అయి ఉంటాడు. అతని దుష్ప్రవర్తన వల్లే మీరు ఇలాంటి దుష్ప్రవర్తన వచ్చింది మీకు. అందుకని ఇతను ఎవరి దగ్గరికి వస్తున్నాడో అని చూస్తే మీ వైపుకి కనపడ్డాడు. మిమ్మల్ని బెదిరిస్తున్నాడని తెలిసే నేను వెనక నుంచి చంపేశాను. అమ్మ మీరు నిశ్శబ్దంగా వెళ్ళిపోండి, వీడి శవాన్ని మాయం చేస్తాను నేను. పరీక్ష వచ్చినప్పుడు చూద్దాం వీడు ఏమయ్యాడు అనేది ప్రశ్న వస్తుందే, ప్రశ్న వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం. మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు చెప్పండి, నాకు కబురు చేయండి సారంగి ద్వారా. వీడు చెప్పాడు, విమల నన్ను చెంపకాయ కొట్టింది. వీడు వీరవల్లుడు చనిపోయేటప్పుడు వీరమల్లుడు చెప్పాడు, పగ తీర్చుకోవడానికి వచ్చాను. మహారాణుల చెలికత్తెల్లో ఒకటి నన్ను దాటి వెళ్ళింది, ఎవరో ఒక యువకుడు ఆమెను రక్షించాడు. ఆ రోజున నన్ను కొట్టించింది. అందుకని ఎలాగైనా ఈ రాణులని పట్టించి రాజుగారికి అప్పచెప్పాలని నా ఉద్దేశం. మాళవిక చెలికత్తే కదా ఆ రోజు వచ్చిన అమ్మాయి, అందుకని నేను ఇక్కడ పట్టుకున్నాను అనేసరికి అది చెప్పాడుగా. కాబట్టి వీడు ఆ రోజు చూసుంటాడు ఖచ్చితంగా, అదేగా చెప్తున్నాడు. కాబట్టి అమ్మ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు కబురు చేయండి, కాకితో కబురు పంపినా నేను మీకు సహాయం చేస్తా. రాజుకి వ్యతిరేకంగా ఈ విషయాల్లో ఆడపిల్లల విషయంలో నేను ఏ సహాయమైనా చేస్తానన్నాడు రుద్రసేనుడు. మీరు వెళ్ళిపోండి, శవాన్ని నేను మాయం చేస్తానన్నాడు. నిశ్శబ్దంగా మాళవికి ఆ చెలికత్తెలు మిగిలిన రాణులు అక్కడేవో బావి అవి ఇవన్నీ కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఏదో రిలాక్స్ అయినట్టు అటు ఇటు తిరిగి తోటలో తిరిగినట్టుగా తిరిగి చీకటి పడే వేళకి బయటకు వచ్చేసాడు. రుద్రసేనుడు వీడి శవాన్ని మాయం చేసేసాడు. జరిగిపోయింది. 2-3 రోజుల తర్వాత రాజుకు తెలిసింది వీడేడి ఒకడు రావాలిగా, 3 రోజులకి 4 రోజులకి ఓసారి వచ్చి మాట్లాడాలి. గూఢచారులు అందరు రావాలి, అందరు వస్తున్నారు, వీడు రాల. వీరమల్లుడు ఏమయ్యాడు, అందరూ ఏం చెప్తారు, ఈ అమ్మాయి వెళ్ళింది శ్రీపురం అడవిలో, శ్రీపురానికి వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడ ఏం జరిగింది, అక్కడికి ఎవరు వచ్చారు అంటే ఎవరో వచ్చారు, కానీ అక్కడికి గుర్రాలతోటి 2 యువకులు వచ్చారన్న ఒక వార్త ఉంది. ఎవరు ఏంటని తెలీదు. ఆ తర్వాత వీరమల్లుడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియదు. ఒకసారి చూసామన్నారు, మధ్యలో ఏవో వార్తలు వచ్చినాయి వాడి దగ్గర నుంచి, కానీ ఈ వీడి సంగతి వాళ్ళకి తెలియలే. శవం కనపడలేదు కదా, బాడీ లేకపోతే అసలు తెలియదు. రాజు కొంచెం చింతాక్రాంతుడుగానే ఉన్నాడు. రెగ్యులర్గా వార్తలు తెచ్చే గూఢచారుల్లో ఒకడు రాకపోవటం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఇంతలో ఏమైందంటే ఈ కదంబ రాజ్యంలో ఒక తగాదా వచ్చింది. ఈ తగాదా ఏమిటి, ఒక శెట్టి గారు తన అల్లుడిని తీసుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. పెద్ద తీర్పు, దానికి ఏం చేయాలో తెలియని ఒక స్థితి వచ్చింది. ఏమిటి ఆ తీర్పు, ఆ రోజు ఏం జరిగింది, రాజుగారు మంత్రి అందరూ సభలో ఉండగా ఓ శెట్టి తన అల్లుడు ఒక యువకుడైన అల్లుడిని తీసుకొచ్చాడు. వీడు మా అమ్మాయికి అన్యాయం చేశాడు. పక్క రాజ్యంలో చంద్రగిరి రాజ్యంలో అంటే ఇప్పుడు అది ఉంది కదా, కాంబోజ రాజ్యంలో అన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊర్లో ఒక వేశ్యతోటి సంబంధం పెట్టుకున్నాడు మా అల్లుడు. మా అమ్మాయి బంగారం అంతా తీసుకెళ్ళి దానికి ఇచ్చాడు. ఇక్కడ ఎంత వ్యాపారం చేస్తున్నా ఎంతో కొంత పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తున్నాడు. వ్యాహ్యాళి కానీ సాయంత్రం వెళ్తాడు, 3 రోజుల దాకా రాడు.
నా కూతురుకి అన్యాయం జరుగుతోంది, దీనికి సమాధానం చెప్పండి. వీడికి ఏదైనా చెప్పి న్యాయం చేయమన్నారు. రాజు మంత్రి అతన్ని ప్రశ్నించారు, శెట్టి గారి అల్లుండి హరిహర శెట్టి. ఏమిట్రా నాయనా నీ సంగతి ఏమిటి అంటే, ఇతను క్షమించండి నేను పొరపాటే చేశాను, మన పక్క రాజ్యం ఉంది కదా ఈ కాంబోజ్ రాజ్యంలో రాజుగారు బహుభార్యాత్వం కలిగిన వాడు, ఆయనకి 30 మంది భార్యలు ఉన్నారు. ఒక రాజు తన సంపద వల్ల 30 మంది భార్యల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే నాకు కూడా సంపద ఉంది, నేను ఎందుకు ఇద్దరిని మెయింటైన్ చేయకూడదు అనిపించింది నాకు. అందుకని మన రాజ్యంలో కాకుండా ఆ రాజ్యంలో నుంచి, ఆ రాజ్యంలో స్త్రీలు కూడా ఇలా బహుభార్యలు ఉన్న వాళ్ళకి భార్యలుగా వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారు. అందుకని అక్కడ పెట్టుకున్నా. వ్యాపార పని మీద వెళ్ళినప్పుడల్లా ఆమెను కలుసుకుంటాను, నేను అక్కడే డబ్బిస్తున్నాను అని చెప్పాడు. ఈ రాజుగారు గట్టిగా బెదిరించాడు, నీ వ్యాపారం బంద్ చేయిస్తాము, మీకు అదేదో బయట నుంచి వచ్చే వస్తువులు రానివ్వము. ఇలా బెదిరించేసరికి అతను అన్నాడు, ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించండి అది ఇది అన్నాడు. అనేసరికల్లా సరే. రాజుగారు ఏమన్నారు, ఇక ఇవాళతోటి సరి, నీ రెండో భార్యగా ఆ ఊర్లో ఉన్న అమ్మాయికి 10,000 వరహాలు ఇచ్చిరా, ఇదే ఆఖరు, ఇక మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు రాజ్యం దాటినట్టు, నువ్వు ఒక్కడివే దాటినట్టు కానీ అవతల రాజ్యంలో ఒక రోజు నిద్ర చేసినట్టు కానీ తెలిస్తే శిరచ్ఛేదమే నీకు. ఒప్పుకున్నాడు. వాళ్ళ మామగారు ఏమన్నాడు, అయ్యో ఇప్పటికి 1,00,000 వరహాలు ఇచ్చాడండి అంటే, ఇచ్చినా సరే ఇది ఫైనల్ సెటిల్మెంటు, చిన్న వస్తువు చిన్న చిన్న వస్తువులుగా చిన్న మొత్తాలుగా ఇచ్చాడు, ఇక రాము అని చెప్పి ఇచ్చేసి వస్తాడు. ఇతనితో పాడిన ఒక సైనికుడిని పంపించండి, ఆ వాకిట్లో కూర్చోటం, ఆ వస్తువు అప్పచెప్పటం, డబ్బులు అప్పచెప్పటం, ఆమెకి రామ్ చెప్పేయటం, ఆమె కట్టుకున్న భార్య కాదు కాబట్టి ఈ డబ్బుతోటి ఇంకా నేను రానని చెప్పి నువ్వు రాత్రికి వెనక్కి వచ్చేసేయాలి అని ఒప్పుకున్నారు. ఇది అయిపోయాక రాజు మంత్రి ఇద్దరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏంటంటే, ఈ మాట ఎప్పుడైతే ఈ శెట్టి గారు చెప్పాడో, రాజ్యంలో ఈ గూఢచారులు 2-3 వచ్చారు వీళ్ళ దగ్గరికి. మన ఊళ్ళో కూడా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న అభిలాష కలిగిన వాళ్ళు పెరిగిపోతున్నారు. పక్క రాజ్యాన్ని చూసి వాళ్ళంతా చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని. మనం వాళ్ళ రాజ్యంలో పద్ధతికి మనమేం చేయలేము, మనమేం చేస్తాము, మనం చేయలేము. మన రాజ్యాన్ని కట్టడి చేయాలంటే ఒక పని చేద్దామని మర్నాడు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. బాగా ఆలోచించుకున్నారు వీళ్ళు. ఎవరైనా సరే పక్క రాజ్యంలో అడుగు పెడితే 20 కొరడా దెబ్బలు విధిస్తాము, ఆ రాజ్యానికి వెళ్ళకూడదు. బహుభార్యత్వం అసలు లేదు మనకేంటంటే ఏకవత్ని వ్రతమే ఉండాలి మనకి. మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోయినా, తీవ్రమైన అనారోగ్యం ఉన్నా, మరణించినా రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆమెకి పిల్లలుండి ఆరోగ్యంగా ఉంటే ఈ రెండో పెళ్ళి, రెండో భార్య, రెండో వ్యవహారం కుదరదు, ఇది మన రూల్ అని రాయించేశారు. ఇప్పుడు ఏమైంది, పక్క రాజ్యంలో అడుగు పెట్టంగానే 20 కొరడా దెబ్బలు పడతాయంటే, యువరాజు వారానికి 3 సార్లు వెళ్తాడు. 3 సార్లు వెళ్తున్నాడు శశికాంతుడు ఆ అమ్మాయిని కలుసుకోవడానికి, రాగమంజరిని కలుసుకోవడానికి. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో యువరాజు నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఏమని వెళ్ళను నేను, ఎలా వెళ్ళాలి, యువరాజే చేస్తే తప్పు, చిత్రవ్రతుడు వద్దన్న ఇతను బాగా ఆలోచించుకున్నాడు. ఏమన్నాడంటే, దీనికి మూలఛేదం చేయాలి, పక్క రాజ్యంలో అడుగు పెట్టకూడదంటే మన వ్యాపార సంబంధాలు ఏమవుతాయి, పైగా పక్క రాజ్యంలో ఉన్నదాన్ని చూసి మన రాజ్యంలో వాళ్ళు చెడిపోతుంటే అసలు ఆ రాజ్యంలో పరిస్థితి ఏమిటి, ఆ రాజ్యంలో మగవాళ్ల పరిస్థితి ఏమిటి, ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి. రాజు 30 మందిని చేసుకున్నాడు, ఓ అమ్మాయి బొంగానే మళ్ళీ రోడ్డు మీద పడుతున్నాడు. అలాంటి దౌర్భాగ్యపు రాజును అసలు ఉండనీయచ్చా మన పొరుగున. కాబట్టి దీని మీద ఆలోచించాలి. తర్వాత రాగమంజరికి నిజం చెప్పాల, ఇప్పుడు నేను రాజకుమారుడిని చెప్పి తీరాలి. బట్టల వ్యాపారి అని చెప్పుకున్నాడు ఇప్పటిదాకా. సరే ఏం చేశాడు చిత్రవ్రతుడు, నువ్వు రావద్దు, నేనే వెళ్తా, నువ్వు వెళ్తే నీకు కూడా పడతాయి దెబ్బలు. సరే ఊరుకున్నాడు. ఈ శశికాంతుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. ఆ అమ్మాయికి నిజం చెప్పేశాడు, నేను మహేంద్ర భూపతి కుమారుణ్ణి, నా పేరు శశికాంతుడే, ఈ రాజ్యానికి కదంబ రాజ్యానికి కాబోయే రాజుని నేను, నీకు రాజులంటే ఇష్టం కాబట్టి నేను నీకు చెప్పలేకపోయా అనేసరికి ముందు కొంచెం కళ్ళనీళ్ళు తిరిగినాయి కానీ అమ్మాయి మెల్లిగా సర్దుకుంది. ఎందుకంటే మహేంద్ర భూపతి చాలా గొప్ప రాజు, ఆయనకు దురభ్యాసాలు దుర్వ్యసనాలు ఏమీ లేవు. రెండోది తన పరమసాహసి, సింహంతో యుద్ధం చేయగలిగిన వాడు. చూసిందిగా ఇలాంటి వాడిని ఎట్లా వదిలిపెట్టుకుంటారు. సరే అమ్మాయి మనసు సర్దుకుంది.
నువ్వు యువరాజువైనా ఇంకోటైనా నువ్వు నా మనసు దోచుకున్నావు కాబట్టి నీతో వివాహానికి నేను సిద్ధం అని చెప్పి ఆమెకి చెప్పాక రాజకుమారుడు ఊళ్ళోకి వచ్చేసాడు. రావటం ఏంటి, వెళ్ళి సభలో నుంచి శిక్షను అంగీకరించడానికి వచ్చాను అని అందరూ నిర్ఘాంతపోయారు. ఇదేమిటి ఇంత బుద్ధిమంతుడు, రాజాజ్ఞని మీరుతాడా యువరాజే? నేను ఇలా వెళ్ళవలసి వచ్చింది. పక్క రాజ్యాల్లో ఒక సౌందర్యవతి అయిన అమ్మాయిని ప్రేమించాను నేను చెప్పేశాడు. ఆమెను చూడ్డానికి వెళ్ళాను. ఇక్కడ ఈ పరిస్థితి ఉంది, రాజాజ్ఞ ఇది కాబట్టి నేను నిన్ను కలుసుకోలేను అని చెప్పాలి కదా, అందుకని చెప్పడానికి వెళ్ళా. శిక్ష విధించండి. ఇప్పుడు వెళ్ళి మధ్యలో నుంచి శిక్ష ఏం చేస్తారు? కొరడా పుచ్చుకొచ్చాడు సైనికుడు ఒకడు. క్షమించండి యువరాజా, రాజాజ్ఞని నేను అమలు చేస్తున్నాను అంతేనని 20 దెబ్బలు కొట్టారు. కొట్టాక అప్పుడు యువరాజు మాట్లాడడం మొదలెట్టాడు. పక్క రాజ్యంలో అడుగు కూడా పెట్టకూడదంటే వాళ్ళకి మనకి మధ్యలో ఉన్నవన్నీ అడవులు. ఆ అడవి నుంచే మనకు పుల్లలు వస్తాయి, అక్కడి నుంచే చందనం వస్తుంది, అక్కడి నుంచే పట్టుతోనే వస్తుంది, అక్కడి నుంచే విప్పపు వస్తుంది. చాలా రకాల ఫలవృక్షాలు ఆ అడవుల్లోనే ఉన్నాయి. ఆఖరికి మనం వాడుకునే చింతపండు కూడా మన మధ్యలో ఉన్న అడవిలో నుంచే రావాలి. అడుగు పెట్టకూడదు అన్న మాట చేస్తే వ్యాపారం ఎట్లా నడుస్తుంది? తర్వాత మన రాజ్యంలో చాలా మంది ఆడపిల్లల్ని ఆ రాజ్యానికి ఇచ్చాం. ఆ రాజ్యపు ఆడపిల్లల్ని మనం చేసుకున్నాం. పైగా వాళ్ళకు పండేవి కొన్ని మనకు పండవు, మనకు పండేవి కొన్ని వాళ్ళకి పండవు. బార్టర్ సిస్టమ్ నడిచింది ఇప్పటిదాకా. ఇప్పుడు రావద్దంటే ఎలా కుదురుతుంది? దీనికి ఇంకొక మార్గం ఆలోచించాలి. వెళ్ళొద్దు ఆ ఊళ్ళోకి అంటే కుదరదు. ఈ రాజు అడిగాడంటే నువ్వు రాజాజ్ఞని ధిక్కరిస్తున్నావు అంటే, కాదు ప్రభు, ఆలోచించమంటున్నాను. ఆ ఊరికి వెళ్ళడం కట్టడి చేయటం కాదు, అసలు మూలఛేదం చేయాలి దీనికి అన్నాడు. ప్రజలంతా సాహో సాహో అన్నారు. నిజం, యువరాజు అక్షరాల అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళొద్దంటే మా అమ్మాయి ఎక్కడుంది, మేమేం చేయాలనుకుంటున్నారు ఒక్కొక్కడు. అమ్మాయి ఉంది, అల్లుడు ఉన్నాడు, తోడల్లుడు ఉన్నాడు, అత్తగారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, కొంతమందికి ఆ ఊళ్ళో పొలాలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియని గజిబిజి గందరగోళ స్థితిలో ఉన్నారు. మొదటి రోజే యువరాజు వెళ్ళి దెబ్బలు తింటున్నాడు. ఇప్పుడు రేపొద్దున ఆయనే దెబ్బలు తింటే మనకేం తప్పుతుందా మనకి? కానీ యువరాజు ఏదో చెప్తున్నాడు, ఇది నిజం అని గట్టిగా అందరూ బాగుంది బాగుంది ఆలోచిద్దాం అన్నారు. ఎప్పుడైతే రాజు సరే అన్నాడో యువరాజు ఢామని పడిపోయాడు. 20 దెబ్బలు తిన్నాడు. ఇతను గబగబా చిత్రవ్రతుడు పరిగెత్తుకొచ్చి పడిపోతున్నారు ఆ యువరాజును పట్టుకున్నాడు. ఓ 2 సైనికులు సాయం బట్టి లోపల గదుల్లోకి తీసుకుపోయారు. మరి 20 దెబ్బలు తింటే బాగా తగిలింది ఒళ్ళంతా. ఊడిపోయిన చెండాలన్నిటికీ నెయ్యి రాసి, నూనె రాసి, మందు రాసి, నానా గందరగోళం పసర్లు అవి పెట్టి వైద్యం చేస్తున్నారు. ఇంతలో అతనికి తనకి చిరపరిచితమైన కంఠస్వరం వినపడింది. ఆశ్చర్యపోయాడు. రాగమంజరి ఎలా వచ్చిందా అని. కల్లో ఉన్నాను అనుకున్నాడు. కాదు, రాగమంజరి నిజంగానే వచ్చింది. ఎప్పుడైతే ఇతను ఆ గ్రామంలో ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాడో, రాజు వెంటనే ఎవరిని ప్రేమించాడో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అదేగా మన రూలు. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రాచరికం ప్రకారం అట్లా చేయడానికి వీల్లేదు. రాజుగారి అబ్బాయే ఖచ్చితంగా ఉంటే మిగిలిన వాళ్ళు చేయవలసిందే. ఓహో, పిలిపించేశారు. అందుకని ఏం చేశారు, ఈ చిత్రవ్రతుడిని పట్టుకుని ఈ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఎవరి తాలూకా అని తండ్రితో సహా కూతురుని రప్పించారు. ఆ పిల్ల ఆల్రెడీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ రాగమంజరి ఆయనకి తండ్రికి చెప్పింది, మన ఇంటికి వస్తున్నవాడు, నన్ను రక్షించినవాడు, నన్ను ప్రేమించినవాడు కదంబ రాజ్యానికి యువరాజని వివరంగా చెప్పేసింది. తండ్రి సిద్ధంగానే ఉన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, యువరాజు మళ్ళీ వస్తాడో రాడో తెలియలే వాళ్ళకి. అనుకోకుండా సైనికులు వచ్చారు శుభలేఖ పట్టుకుని, నిన్ను రమ్మంటున్నారు అని. ఆయన కూతుర్ని వెంబడి పెట్టుకుని వచ్చాడు. అమ్మాయి వచ్చి ఇతన్ని పరామర్శించింది. ఒళ్ళంతా దెబ్బలు. సరే తల్లి అన్నది, ఇంత సాహసం ఏమిటా నాయన, దెబ్బలు తినడానికే వెళ్ళినట్టు అంటే అతను అన్నాడు, అమ్మా మరి కొన్నిసార్లు వెళ్ళా, ఇలాంటి ఒక వార్త వచ్చిందని నేను వెళ్ళలేదనుకో, నేను మోసగాడిని అయిపోతాను. నాన్నగారు ఏకపత్ని వ్రతం అని చెప్పినప్పుడు నేను అదే కదా చెయ్యాలి, దానికోసం దెబ్బలు తింటే ఏమైంది అనేసరికి ఆవిడ సంతోషించింది. పిల్లల్లో అలా మాట నిలబెట్టుకునే గుణాన్ని తల్లులు అప్రిషియేట్ చేస్తే అలా ఆ గుణం ఇంకా కొంచెం వృద్ధి పొందుతుంది కదా. ఆ మాట నిలబెట్టుకునే గుణం. ఏం పర్వాలేదు, మనకు తగిన పిల్లని చేసుకుంది కానీ ఆ పిల్లని వదిలే అని చెప్పే తల్లులు లేరు ఇప్పుడు. అవునండి, ఉన్నారు. ఆవిడ మహారాణి అయినా
కుమారుడు ప్రేమించిన అమ్మాయి ఎవరైనా సరే పర్వాలేదని ఒక రైతు కుమార్తె అయినప్పటికీ ఆవిడేం అభ్యంతర పెట్టల. సరే బాగా కొంచెం 3-4 రోజులు పట్టింది ఈ గాయాలు మానటానికి. గాయాలు మానిన తర్వాత అత్యవసర సమావేశం ఒకటి ఏర్పరిచామని యువరాజుని రమ్మని కబురొచ్చింది. రోజు మంజరి వచ్చి ఇతని దగ్గర కాసేపు కూర్చునేది. తల్లి ఆ అమ్మాయి కూడా కూర్చునేవాళ్ళు. గడిచింది కొంచెం నొప్పులు తగ్గాక అబ్బాయి వెళ్ళాడు. శశికాంతుడు వెళ్తే చిత్రవ్రతుడు కూడా అతన్ని అనుసరించాడు. ఆ ఊరి పెద్దలు కొంతమంది, సైన్యాధ్యక్షుడు, పెద్ద మంత్రి గారు, ఈ చిత్రవ్రతుడు వాళ్ళ నాన్నే కాకుండా తండ్రి గారు కాకుండా ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు. కొంతమంది జ్యోతిషవేత్తలు ఈ రాజ్యానికి ముందు నుంచి తమ సేవలు అందిస్తున్న వాళ్ళు ఒక చిన్న అత్యవసర సమావేశం లాంటిది ఏర్పరిచారు. ఏర్పరిస్తే శశికాంతుడిని అడిగారు, నీ ఉద్దేశం ఏమిటి, ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఇతను ఏమన్నాడంటే, ఒక రాజ్యంలో అరాచక పాలన ఉన్నప్పుడు ఆ రాజ్య ప్రజలే తిరగబడాలి. తిరగబడే అవకాశం లేదు. ఎందుకంటే అతను చండప్రచండు, గట్టివాడు. అప్పుడు పక్క రాజ్యాల వాళ్ళు ఎవరైనా కూడా ఈ పని చెయ్యొచ్చు. అప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే, కానీ యువరాజా అతను చండప్రచండు తన ప్రజల విషయంలోనే కాదు, చుట్టుపక్కల రాజ్యాల మీద కూడా అతను అలాంటి వాడే. అతను ఎవ్వరూ జయించలేరు. యుద్ధ విద్యలు బాగా వచ్చినవాడు, సైనికుల్ని బాగా పోషిస్తాడు అతను. దానివల్ల వాళ్ళు తెంపరితనంతో వస్తారు. అతను వేయగలిగేటువంటి యుద్ధతంత్రం సామాన్యమైంది కాదు. మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటే, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తే మన సైన్యం కంటే అతని సైన్యం పెద్దది, గొప్పది, బలమైంది అంటే అప్పుడు శశికాంతుడు అన్నాడు, దీన్ని ఉపాయంతో కొట్టాలి. వీడిని, ఇలాంటి వాళ్ళని ఉపాయాలతోటి కొట్టాలి. ఒక మంచి ఉపాయం ఉంది, మనం ఇలా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇతను తన ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయారు. నిన్నటి దాకా ఊరికే అడవులు పట్టుకుని తిరిగిన యువరాజైనా ఇతను ఎలాంటి తెలివైన ఆలోచన చేశాడు అని. సరే, అందరూ సరేనన్నారు. సర్వసైన్యాధ్యక్షుడు సిద్ధపడ్డాడు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అక్కడ మీకు సైనికులు అందేలాగా మేము చేస్తాం. ఒక వార్త వస్తే చాలు. నిజానికి ఈ రాజ్యం, కదంబ రాజ్యము, కాంభోజ రాజ్యము వీళ్ళు మిత్రపక్షంగానే ఉన్నారు. ఒకళ్ళ రాజ్యంతో ఒకళ్ళు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. అక్కడి నుంచి గుంపుగా ఒక 30 మంది వచ్చినా ఏం అడగరు. ఏం రాజ్యం అంటే కదంబ రాజ్యం. ఏం చేయడానికి వచ్చారంటే వ్యాపారం అని, ఊరికే చూడ్డానికి వచ్చామని, అదని అలా చెప్పుకోవచ్చు. సామాన్య పౌరుల వేషాల్లో ఎవ్వరొచ్చినా ప్రవేశం ఉంది. ఏదో రాత్రివేళ రానివరు, యుద్ధంగా వస్తే కుదరదు. ఇప్పుడు యుద్ధం అంటే 10 మంది 25 మందితో చేయరుగా, 100 మంది కావాలి. అంతమంది రావడానికి ఏ రాజ్యానికి అవకాశం ఉండదు. అప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ చిన్న చిన్న తుగుడీలుగా గ్రూపులుగా లోపలికి వెళ్ళచ్చు. ఆ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుందామని చెప్పాడు శశికాంతుడు. సరే, చిత్రవ్రతుడు అన్నాడు, ప్రభు నేను కూడా యువరాజుకు సాయంగా వెళ్ళి ఈ కార్యాన్ని సాధించుకొస్తాను అనేసరికి అందరాజు నవ్వాడు. మీ వాడికి చాలా బాగా మాటలొచ్చు అంటే శశికాంతుడు చెప్పాడు, నిజం, చిత్రవ్రతుడు పిరికివాడని మనం అనుకుంటాం, భయస్థుడు. కానీ సరైన సమయంలో అతను వేసిన కత్తే సింహాన్ని చంపడానికి ఉపయోగపడింది. సరైన సమయంలో కొన్ని పనులు చేస్తాడు, అవి ఉపయోగపడతాయి. కాబట్టి చిత్రవ్రతుడిని కూడా నాతో పాటు తీసుకెళ్తానన్నాడు. సరే, యువరాజు రాజకుమారుడు మంత్రి కుమారుడు ఇద్దరు బయలుదేరదామనుకున్నారు. తల్లికి రాఘమంజరికి చెప్పారు. అయితే ఆవిడేమందంటే, ముకుంద స్వామి గారు వెళ్ళిపోతాడు, పిల్ల తండ్రి వెళ్ళిపోతాడు, కానీ ఈ అమ్మాయిని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచితే ఈ రాచరికపు పద్ధతులు, అంతఃపురంలో మెలగాల్సిన విధానం నేర్చుకుంటుంది, నాతో ఉంచమంది ఆవిడ. సరేనన్నారు. ఆయన వెళ్ళిపోయి అమ్మాయిని రాఘమంజరిని మాత్రం ఇక్కడ మహారాణితో పాటు ఉంచారు. రాకుమారుడు మంత్రి కుమారుడు ఇద్దరు బయలుదేరి వెళ్తే ఈ 2 రాజ్యాలకి మధ్యలో శ్రీపురం దగ్గర గూఢచారులు ఉంటారు. ఇంతకుముందు కూడా చూశారు అక్కడే వీళ్ళు. అవును. అక్కడ ఉన్న ఒక గూఢచారి వీళ్ళని ఆపాడు. ఎవరు ఏమిటి, కత్తులు కటాలతో వీళ్ళిద్దరే, కానీ రాజపురుష వేషాలతో ఉన్నారు. ఆ కత్తి ఎగర కొట్టేశాడు శశికాంతుడు. ఇంతలో ఇంకోడు వచ్చాడు. ఇద్దరు అక్కడ ఉండేది గూఢచారులు. ఆ మొట్టమొదటి ఎప్పుడైతే వీరమల్లుడు దెబ్బలు తిన్నాడో ఆ వాళ్ళ రెండో వాడు లేకపోవటం వల్ల ఇది కుదిరింది. సరే, ఆ రెండో వాడిని కూడా రాకుమారుడు ట్రైన్లో పెట్టేశాడు శశికాంతుడు. ఇంతలో ఏం చేశారు, దూరం నుంచి 10 మంది సైనికులు వచ్చారు. వీళ్ళిద్దరిని కట్టేసి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఏం చేశారు, చక్కగా బట్టలు మార్చుకుని
తమ దగ్గర జోలెల్లో ఉన్న బట్టలు వేసుకున్నారు. 2 వృద్ధులు 2 గుర్రాలు నడిపించుకుంటూ వెళ్తున్న వేషం వేసుకున్నారు. చక్కగా ముస్తాబయ్యారు పెద్దవాళ్ళుగా. రాజ్యంలోకి ప్రవేశించారు. రోడ్డు మీదే ఒకడు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని అడిగేసరికి ఏం చెప్పాడు, బాబు పెద్దవాళ్ళం గుర్రాలు అమ్మటానికి వెళ్తున్నాము అనేసరికల్లా చీకటి పడింది, ఇప్పుడు వెళ్ళడానికి కుదరదన్నారు. అయ్యో చీకటి పడితే ఈ అడవిలో ఏముంటాం, రాజ్యం పొలిమేరలు దాటి లోపలికి వెళ్ళాలి కదా, సరే మాకేదైనా ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఏమిటి ఇస్తే రానిస్తారా, ఇస్తే రానిస్తే ఇంకేముంది, సెక్యూరిటీ పోయినట్టేగా, ఏదైనా కాల్చి చేతిలో పెడదామనిపించింది వీళ్ళకి. ఏం చేశారు, జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. పైన ఇంకో 4 ఉంటారన్నాడు వీడు. మీ అందరికీ ఇస్తూ పోతే మా వ్యాపారం ఏముందండి, ఇటు అడిగిన వాళ్ళకి ఇస్తూ పోతే కష్టము, మేము అంత ఇవ్వలేమంటే సరే తలా 1 రూపాయి ఇవ్వండి మేము చెప్తాం అని చెప్తే అక్కడ కూడా తలా 1 రూపాయి ఇచ్చి లోపలికి ప్రవేశించారు. రాత్రిపూట ప్రవేశం కష్టం. ఓకే. వీళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుని బయలుదేరారో వీళ్ళకంటే ముందే చిన్న చిన్న గుంపులుగా కొంతమంది సైనికులు వెళ్ళిపోయారు లోపలికి, సామాన్య పౌరుల వేషాలతో. వీళ్ళు లోపలికి వెళ్ళి ఒక పూటకోళ్ళ ఒక సత్రాన్ని, ఒక ఏమంటారు వచ్చి వెళ్ళి ఉండడానికి వీలుగా, ఇప్పుడు చౌల్ట్రీస్ ఉంటాయి కదా, రాజుగారు నిర్మించింది, అక్కడికి వెళ్ళారు. 2 పెద్దన్న అప్పన్న శివన్న ఇలాంటి 2 పాత పేర్లు చెప్పారు. 2 పెద్దవాళ్ళు వీళ్ళలా కనిపిస్తున్నారు కదా, నడి వయసు వాళ్ళలాగా కనపడుతున్నారు. చెప్పేసరికల్లా ఆయన ఏమన్నాడు, బాబు సత్రం లోపల ఉండాలంటే మీరు డబ్బులు చెల్లించాలండి, మీ వల్ల కాదనుకుంటే బయట వరండాలో పడుకోవచ్చు, భోజనం వెనకాల పూటకోళ్ళ ఇల్లుంది, మీరు అక్కడికి వెళ్ళి తినచ్చు, మీరు డబ్బులు ఇస్తే డబ్బిచ్చిన భోజనం, డబ్బులు ఇవ్వకపోతే ఏదో పెట్టగలిగిన ఒక ముద్ద అన్నం, మీరు కావాలంటే వెళ్ళండి. సరే వీళ్ళు ఏం చేశారు, 2 గుర్రాలు తెచ్చారుగా చేరుకోటి, గుర్రాలని కట్టేశారు, గదికి కొంత సొమ్ము చెల్లించారు, లోపల పడుకుంటామని చెప్పి వెనక్కి వెళ్ళి ఆ పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేశారు. మంచి భోజనమే చేసి డబ్బులు ఉన్నాయి పట్టుకొచ్చుకున్నారు, ఇటు వచ్చి పడుకున్నారు, శుభ్రంగా నిద్రపోయారు. నిద్రపోయి ఇప్పుడు ఏం చేయాలి, మెల్లిగా అటు ఇటు చూడడం మొదలుపెట్టారు ఊళ్ళో. దీనికి ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది ఆ కాంబోజ రాజ్యంలో. ప్రతి రోజు విడిచి రోజు ఒక్కొక్క గ్రామం వైపు ఒక దండు వెళ్తుంది సైనికులు. ఈ వెళ్ళి పన్నులు వసూలు చేసుకొస్తారు. ఈ సిటీలో పన్నులు వసూలు చేసే సిస్టమ్ వేరు, వీళ్ళే వెళ్ళి డబ్బులు కట్టి రావాలి, వీళ్ళ కోసం ఎవరు రారు. డబ్బులు కట్టారా లేదా మాత్రం కనుక్కోవడానికి మాత్రమే వస్తారు, కానీ వీళ్ళ ఎవరి డబ్బులు వాళ్ళే పట్టుకుపోతారు. ఊళ్ళకి మాత్రం దండుగా వెళ్తారు. వెళ్ళి ఊళ్ళో ఒక చోట దండు విడిసి మేము పన్నులు వసూలు చేయడానికి వచ్చామోహోయ్ అని చెప్తే అప్పుడు పన్నుల తాలూకు సొమ్ము ఒక చోట తీసుకొచ్చి పెడతారు. ప్లాన్ ప్రకారం అవుతుంది. ఇప్పుడు ఏ దండు ఎటు వెళ్తుంది అనేది మెల్లిగా ఒక్కొక్క ప్రశ్న వేసి తెలుసుకున్నారు. ఆ దండు వెళ్ళిన వైపు బయలుదేరారు వీళ్ళిద్దరు. చిన్న ఉత్తరం మొదలుపెట్టారు సత్రంలో, గుర్తుగా ఒక చోట ఎక్కడికి వెళ్తున్నాము అని, అంతే. 2 వెళ్ళిపోయారు. వెళ్ళారు, సాయంకాలం దాకా అడవి మాట వేసి కూర్చున్నారు. సాయంత్రం అయ్యేసరికల్లా సొమ్ములు మోసుకుంటూ ఆ దండు జనాలు సైన్యం లోపలికి వస్తుంది. అడవి దాటి ఊళ్ళోకి ప్రవేశించాలి. ఇక ఇంకా చివరికి వస్తుందగానగానే ఆపేశారు వీళ్ళిద్దరు. యథాశక్తి యుద్ధం చేశాడు. 15 మందిని మట్టి కరిపించేశారు. వాళ్ళందరూ నేల మీద పడిపోయి ఒక 6-7 తీవ్రమైన దెబ్బలు తగిలి 5-6 కదలలేని స్థితికి వచ్చాక చుట్టుపక్కల నుంచి 10 మంది వచ్చారు. రావటం ఏమిటి, చకచక ఈ ఎవరెవరైనా కింద పడిపోయారో వాళ్ళందరినీ తలా ఒక గుర్రం ఎక్కించి వాళ్ళ మీద వాళ్ళు ఆ గుర్రం మీదే 2వ వాడు కూడా ఎక్కేసి కామ్గా అడవి దాటించి తీసుకుపోయారు. సొమ్మంతా అక్కడే ఉంది. ఒక్క సైనికుడు నుంచున్నాడు. 15 మందిలో 14 మందిని తీసుకుపోయారు, ఒకడే నుంచున్నాడు. అవన్నీ మూట కట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళిపో అన్నారు. వాడు తెల్లబెడితే డబ్బులు మీరు తీసుకోరా అన్నాడు. తీసుకో, డబ్బులు నువ్వు పట్టుకెళ్ళు. ఏం చేయాలో తెలీదా. 15 మంది 15 గుర్రాల మీద వేసుకొచ్చిన డబ్బు అక్కడ ఉంటే దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ మోసుకుపోయారు. ఎక్కడికి పోయారో తెలీదు. డబ్బేమో వాళ్ళకి అక్కర్లా. ఆ వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు కూడా డబ్బు వైపు చూడలేదు. వాళ్ళంతా మోసుకెళ్లే వ్యవహారంలోనే ఉన్నారు. ఇన్ని సంచులు ఉన్నాయి కదా, 15 గుర్రాల సంచుల్ని ఓ 2 గుర్రాల మీద వేశారు. నువ్వు ఓ గుర్రం ఎక్కువ, 2వ గుర్రాన్ని లాక్కెళ్ళు, అప్పచెప్పి ఖజానాలో వేసేసుకొని ఈ డబ్బులు. నువ్వు అట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో అది తెలియటల్లా. సరే, గుర్రాన్ని ఇడుచుకుంటూ పోయాడు. అబ్బాయిలిద్దరు వీళ్ళ దారిని వెళ్ళి వచ్చేసారు.
ఆ మర్నాడు ఈ మన పూటకోళ్ళ ఇంటి దగ్గర చాలా మంది బీద బిక్కి జనం ఉంటారు. ఆ ఊళ్ళో చిన్న చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కుటుంబం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళంతా పూటకోళ్ళ ఇంట్లో మామూలు సాధారణ భోజనం చేస్తారు. ఈ రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఇద్దరు పోయి పూటకోళ్ళ అవ్వకి బాగా డబ్బులు ఇచ్చి, వీళ్ళందరికీ శుభ్రమైన భోజనం పెట్టు, ఇవాళ మేము 2 గుర్రాలు అమ్మాం, వీళ్ళు తెచ్చిన గుర్రాలు వెళ్ళిపోయినాయి, గుర్రాలు అమ్మేశాం, మరి బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి వీళ్ళందరికీ భోజనం పెట్టిస్తున్నామని అనౌన్స్ చేశారు. అందరూ తిన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఒక్కడిట పెట్టినవాడు లేడయ్యా వ్యాపారస్తుడు, మా వాళ్ళు ఎలాగూ పెట్టరు, నువ్వు పెట్టావు విశేషంగా అని అందరూ బాగా మెచ్చుకున్నారు. ఆ సత్రం గుమాస్తా ఉన్నాడు కదా, వీళ్ళకి మొదట చెప్పాడు డబ్బులు ఇవ్వండి లోపల రావాలంటే. బాబు నన్ను కూడా పిలవచ్చు కదా అంటే, అది కాదండి మీరంతా ఇలా బీద బిక్కితో తింటారో తినరో అని మిమ్మల్ని పిలవలేదంటే, ఎందుకు తినను బాబు, అన్నానికి ఏమడ్డాం, తప్పకుండా అవసరం, ఈసారి మీరు విందిచ్చేటప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలవాలి అన్నారు. అందరూ చక్కగా భోజనాలు చేశారు. ఇది మొదలు. మళ్ళా 3 రోజుల తర్వాత ఇంకొక దండు ఇంకో వైపు వెళ్ళింది. వీళ్ళు మళ్ళీ ఆ దారి పట్టారు. 14 మందిని చితకొట్టారు. చేయగలిగినంత యుద్ధం చేసిన వాళ్ళని పెడరెక్కలు విరిచి గుర్రాల మీద పడేసుకుని తీసుకుపోయారు. సొమ్మంతా ఖజానాకి వెళ్ళిపోయింది. సేమ్ ఇక్కడ ఏం చేశారో రెండోసారి అదే చేశారు. రెండోసారి జరిగేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. అందరూ కూడారు వాళ్ళు, రాజు, మంత్రి, అందరూ, సైన్యాధ్యక్షుడు, సైనికుళ్ళు. అది చెప్పాడు, వాడు మామూలు వాడు కాదండి, ఆ కుర్రాడు కత్తి తిప్పితే కత్తే కనపడలేదు, 15 మందిని చెండాడేశాడు, అరగంట అయ్యేసరికి మొత్తం అందరం కింద పడిపోయాము, నన్ను ఒక్కనే ఆటే దెబ్బలు కొట్టకుండా ఉంచాడు, ఇవి తీసుకుపోమన్నాడు. మనుషుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, దొంగతనం అయితే డబ్బు తీసుకెళ్ళాలి. 2 సార్లు 2 14 28 మంది వెళ్ళిపోయారు సైనికులు. వీళ్ళల్లో వీళ్ళందరూ కూడా గట్టివాళ్లే. దీని మీద ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ స్ట్రాటజీ తోటి ఇది జరుగుతోందో మనుషులు ఎందుకు తీసుకెళ్తున్నారు ప్రశ్న. ప్రశ్న. తర్వాత ఏం జరిగిందండి? వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, రాజుగారు, మంత్రి, సైన్యాధ్యక్షుడు. ఎందుకంటే అతను అందరినీ నమ్మడు, గూఢచారులని వాళ్ళనే నమ్ముతాడు. ఈ మాటల సమయంలో వాకిట్లోకి ఈ కోట ద్వారం దగ్గరికి, లోపల భవనం దగ్గరికి ఒక తెల్లటి గుర్రం వచ్చింది. దాని మీద ఎవరు లేరు. ఈ గుర్రం అటు ఇటు తిరుగుతుండేసరికల్లా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ సైనికులు దాన్ని పట్టుకున్నారు. పట్టుకుంటే దాని మెడకు ఒక ఉత్తరం ఉంది. అది రాజుగారి కోసమని రాయబడి ఉంది. ఆశ్చర్యపోయారు. ఎవరో పంపారు. కబుక్కన ఆ ఉత్తరాన్ని ఊడదీసి లోపలికి పట్టుకెళ్ళారు. లోపలికి పట్టుకెళ్తే ఈ డిండిం భట్టు గారు, కిరీటి అని ఇంకొక మంత్రి, వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా. ఇచ్చేసారు కదా, ఏమిటో ఉత్తరం వచ్చింది చదవమన్నారు. ఆ ఉత్తరం తీసి చదివితే అందులో రాజును ముందు తిట్టారు. నువ్వు దౌర్భాగ్యుడివి, దుర్మార్గుడివి, నువ్వు ఎక్కువ కాలం రాజుగా ఉండవు. అది ఎర్రటి అక్షరాలతో రాయబడి ఉంది, నెత్తురుతోటి, ఎరుపు, ఓ పెద్ద ఇది ఇట్లా చుట్టబడి ఉంది. నువ్వు ప్రజల మాన ప్రాణాలు హరిస్తున్నావు, ప్రజలు ప్రజా సంక్షేమం నీ దృష్టిలో లేనే లేదు. ఒక 30 మంది ఆ స్త్రీలను పెళ్లి చేసుకోవటం ఒకటే నీ తాలూకు జీవితాశయంగా కనపడుతోంది. చనిపోయిన రాణుల ఉసురుతో పాటు బతికున్న రాణుల ఉసురు కూడా పోసుకుంటున్నావు. స్త్రీల ఉసురు పోసుకున్నవాడు బాగుపడినట్టు ప్రపంచంలో ఎక్కడా లేదు, చరిత్రలో లేదు. నువ్వు ఈ పైగా ప్రజల్ని కూడా, ఇప్పుడు నువ్వు ఇలా ఏదో వేషం వేయటం కోసం ప్రజల దగ్గర నుంచి సొమ్ము వసూలు చేస్తున్నావు. ప్రజలకు కావాల్సిన ఏ వెసులుబాటు నువ్వు ఇవ్వటం లేదు. రైతులు నిరుపేదలైపోతున్నారు. బడుగు బాధిత వర్గాలకి బాధకుడుగానే నువ్వు తయారయ్యావు. నువ్వు ఎక్కువ కాలం రాజుగా ఉండవు. నీ అంతు చూడ్డానికే నేను నీ రాజ్యంలో అడుగుపెట్టాను. కాసుకో, నీ చెర నుంచి నీ రాజ్యాన్ని, నీ రాణుల్ని విడిపిస్తాను నేను. బస్తీమే సవాల్ అని రాయబడి ఉంది. వేగు చుక్క, ఇట్లు వేగు చుక్క. ఆ కిరీటి అదంతా చదివాడు. రాజుగారు ఏం చేశాడు, ఎప్పుడైతే రాజును ఖబర్దార్ అంటున్నారో సైనికుల్ని పంపించేశాడు. వీళ్ళే చదువుకున్నారు ఉత్తరం. ఆ ఉత్తరాన్ని డిండిం భట్టు చేతిలో పెట్టారు. ఇదేమిటండి, వీడెవడండి మన నెత్తి మీదకి, వేగు చుక్క అంటే ఏమిటంటే, వేగు చుక్క అంటే శుభం, అదృష్టాన్ని తెస్తుంది వేగు చుక్క. ఎవడికి అదృష్టం అండి, నాకు అదృష్టం కాదు, నా రాణుల్ని రక్షిస్తాను, రాజ్యాన్ని రక్షిస్తాను అంటున్నాడు. ఎవడు వీడు, ఊళ్ళోవాడా బయటవాడా? ఒకవేళ వీరమల్లుడు ఖాళీ అంటే వాడు అదృశ్యం అవడానికి వీడేమైనా కారణమా అంటే, లేదు, వీరమల్లుడు అదృశ్యం నాటికి ఇలాంటిదేం లేదు సంకేతం. ఇప్పుడు ఈ ఉత్తరం ఎప్పుడు వచ్చింది మనకి, మన సైనికులు కప్పం వసూలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగింది మొదటిది.
రెండోసారి అక్కడ ఏదో కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు. కరెక్ట్గా కప్పం వసూలు చేసి తిరిగి వచ్చే రోడ్డు మీద నుంచున్నారంటే వాళ్ళకి వార్త తెలుసుకుని నుంచున్నారు. ఈ 2 పనులు చేసి సాక్ష్యంగా అప్పుడు వాళ్ళు కప్పం వసూలు చేసే వాళ్ళు మొత్తం పట్టుకుపోయి డబ్బులు కూడా పట్టుకుపోతే ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో మనకి ఏనాటికి తెలిసేది కాదు. కానీ వీడేం చేశాడు, తను ఎక్కడ కొట్టాడో అక్కడ నుంచుని డబ్బు మాత్రం మనకి పంపించి మనుషుల్ని తీసుకెళ్ళిపోతున్నానని ఒక సాక్షిని మన దగ్గరికి పంపాడు. వాడి ఉద్దేశం అదే, నీ డబ్బులు అక్కర్లా, నీ మనుషులు కావాలంటున్నాడు. 2 సార్లు చేశాడు. ఇప్పుడు 3వసారి ఉత్తరం రాశాడంటే ఇలాగే మనుషుల్ని మాయం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది వేరేగా ఆలోచించాలి. ఆయన ఉత్తరం అంతా చూస్తే అన్ని గుండ్రటి అక్షరాలు. ఇది ఎవరో మంత్రి రాసిన అక్షరం. ఇది ఈ అక్షరము మంత్రులు రాసిన అక్షరాలు. ఎవడో కుర్రాడు, ఎవడో ఒక ఏమంటారు ఏరాగేరావాడు, రాబిన్ హుడ్ రాసింది కాదు ఇది. వీడు చదువుకున్నవాడు, తెలివిగలవాడు. అక్షరాలన్నీ గుండ్రగా ఒకే సైజులో ఉన్నాయి. అంటే మంత్రిత్వం నేర్పేవాడు, మంత్రిత్వం నేర్చుకున్నవాడు ఎవడో రాశాడు ఈ ఉత్తరం. గ్రాఫాలజీ ఉంటుంది కదా, అది రాసింది చూస్తేనే వీడు ఏ క్యాడర్కి చెందినవాడు అనేది తెలిసిపోతుంది. ఖచ్చితంగా వీడొక మంత్రి అంటే వీడికి రాజు ఇంకొకడు ఉండాలి. ఎంత గెస్ చేశారో ఇంకొకడు ఉన్నాడు ఎవడో. సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఈ లోపల పహరాగా ఇద్దాం. ఇంతలో ఏం చెయ్యొచ్చు మనం, ఈ వేగు చుక్క అని పేరు పెట్టుకున్నాడుగా, వేగు చుక్కని పట్టించిన వాడికి 1,00,000 రూపాయలు బహుమానం. ఆ చుక్కి చెప్పినా సరే, వాడినే పట్టుకున్నా సరే. దండోరా పిటాయించారు, మొత్తం దండోరా కొట్టారు. వెంటనే రాణులకు కూడా ఈ వార్త తెలిసిపోయింది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఎవరు ఏమిటి. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా రాగానే అందరం మాట్లాడుకుంటూ ఉంటాం అంతే కదా. ఈ రాణులు ఏమనుకున్నారు, వీడెవడో మన పట్ల వీడికి సానుభూతి ఉంది, ఈ రాజును ఏమైనా చేశాడంటే మనకి స్వతంత్రం వస్తుంది, హాయిగా పుట్టిళ్లలో అయినా సుఖంగా ఉంటాం, మన జీవితం ఇంకా మంది, వీడి కాలు కింద ఉండాల్సిన పని లేదు మనం. కాబట్టి వీళ్ళందరూ రాణులందరూ వేగుచుక్క పక్షం అయిపోయారు. మనసుల్లో అదేముంది, ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. ఇక ఊళ్ళో చెప్పుకోవటం మొదలుపెట్టారు. రహస్యం ఎన్నాళ్ళు దాగుతుంది, 2 సార్లు మనుషులు లాక్కుపోయారు, డబ్బు వదిలేశారు అనేది చిలవల పలవలుగా రకరకాల మాటలు వచ్చినాయి. వేగుచుక్క కుటుంబాన్ని మన రాజు నాశనం చేసి ఉంటాడు, అతను ఎంత బతిమలాడినా ఈయన వదిలిపెట్టి ఉంటాడు, ఆయన అలాంటి వాడే, అందుకే వాడు పగ తెచ్చుకుంటున్నాడు అని ఇలాంటి కొత్తవి పుట్టించారు. ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో బోళ్ళని మంది 1,00,000 రూపాయలు కావాలని ఉంది కొంతమందికి. కానీ పెద్దవాళ్ళంతా ఏమంటారు, ఒరే వీడు పోతాడు రా నాయన, ఎవడో ఒకడు రావాలనుకున్నావు, వాడు వీడే అయ్యి ఉంటాడు, ఈ రాజు పోతే మన ప్రాణం హాయిగా ఉంటుంది, ఇప్పుడు మనకేం ఇబ్బంది లేదు. కానీ మన ఊళ్ళో ఉన్న బక్క రైతులంతా చచ్చిపోవటల్లా, ఆడపిల్లల్ని దాచుకోలేక వస్తున్నామా. ఈ ఉన్న 30 మంది రాణుల్లో ఎవరు ఏ దుశ్చర్యకి పాల్పడ్డా రాజు దాన్ని చంపేస్తాడు, తర్వాత రోడ్డెక్కుతాడు. ఇప్పుడు చూసాక 3 సార్లు 4 సార్లు. మళ్ళీ మొన్నే కదా కుందనవల్లిని పెళ్లి చేసుకున్నాడు, వ్యాపారస్తుని చంపేసి. కాబట్టి ఈ 1,00,000కి ఆశపడి వాడెవడో ఆనుపాను తీద్దామన్న ఆలోచన చేయకూడదు. వీడు రాజుకి ఏ రకంగా శాస్తి చేస్తాడో చూడాలి. ఇంతలో సాముగారిడీలు చేస్తున్న 40 మందిని ఒకే దెబ్బకి ఎత్తుకుపోయారని తెలిసింది. ఇవి నేర్చుకుంటారుగా వీళ్ళంతా. అవునవును, మన ప్రాక్టీస్ చేస్తారు జిమ్లో, నేటివ్ జిమ్ములు. అక్కడ గరిడీలు చేస్తున్న వాళ్ళని పట్టేశారు. 40 మంది ఒక దెబ్బకి పొద్దున వెళ్ళారు, సాయంత్రానికి ఎవరు లేరు అక్కడ, మొత్తం అంతా వెళ్ళిపోయారు ఎక్కడికో. వాళ్ళని వీళ్ళే ఎవరో తీసుకుపోయారు. ఈ తీసుకుపోయింది ఎవరో ఎట్లా తీసుకెళ్తున్నారో కూడా తెలియటల్లా. దీనికి 3 దారులు ఉన్నాయి ఆ దేశానికి, ఆ రాజ్యానికి. 3 దారులలోనూ అడవులు ఉన్నాయి. అడవుల్లో ప్రతి అడవిలోనూ గూఢచారులు ఉంటారు అంచెల వారీగా. వాళ్ళ కళ్ళు వీళ్ళు ఎట్టా కప్పుతున్నారో తెలీదు. ఒక 4-5 రోజులు గడిచాక ఏ అడవిలోనూ గూఢచారనేవాడే లేడు అని తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ముందే లేపేశారు, వాళ్ళని పట్టుకుపోయారు ముందే. ఇది ఏం చేయాలో తెలియటల్లా. కానీ ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి సైనికులు మొత్తం ఊరంతా అన్ని సత్రాలు, అన్ని సందులు గొంతులు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అని వెతకటం మొదలుపెట్టారు. వీళ్ళు ఈ 40 మందిని మాయం చేశాక పూటకోళ్ళమ్మ ఇంటి దగ్గర వంట చేయించారు. వేడి వేడి గారెలు బూరెలు అవి చేయించారు, అందరికీ పంచిపెట్టారు. వేడి గారెలు బూరెలు తింటున్నారు. సైనికులు వచ్చారు. వచ్చాక
ఈ సత్రం ఈయన ఉన్నాడు కదా రామాచారి, ఆయన పేరు సత్రం గుమాస్తా అని అడిగారు. కొత్తగా ఎవరిని వచ్చాడు? ఎవ్వరు రాలేదండి, అందరూ పాత వాళ్ళే, ఎవ్వరు లేరు. అంటే వీళ్ళంతా చూస్తుంటే ఈ పెద్దవాళ్ళ వేషంలో ఉన్న శశికాంతుడు, చిత్రవ్రతుడు కనపడ్డారు. వీళ్ళెవరు ఎప్పుడు చూడలేదే అని అడిగాడు ఒక సైనికుడు, కొత్తగా చూస్తున్నానని. అబ్బాయి వీళ్ళు ఎప్పుడో వచ్చారండి, చాలా నాళ్ళైంది వచ్చి, పెద్ద గుర్రాల వ్యాపారస్తులు, వ్యాపారం బాగా సాగిందని మరి ఇక మా అందరికీ గారెలు బూరెలు చేయించారు, పట్టండి మీరు కూడా తినండి అని వేడి వేడి గారెలు బూరెలు చేతులు పెట్టారు. అవి తింటూ సైనికులు ఇతన్ని అడిగారు, శశికాంతుడిని, ఎంతకాలం ఉంటారు మీరంటే, ఇంకొక నెల 40 రోజులు ఉంటామండి, ఇంకో చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి, గుర్రాల పైనుంచి వస్తున్నాయి, అమ్మకాలు అయిపోగానే మేము వెళ్ళిపోతాం, మేము ఎప్పుడో వచ్చాం అనేసరికి సరేనన్నారు. వీళ్ళు ఇప్పుడు రాలేదండి, వాళ్ళు ఎప్పుడో వచ్చారని అందరు సాక్ష్యం చెప్తారు, అందరూ తిన్నారుగా వీళ్ళు పెట్టినవి, అందుకని వీళ్ళు అసలు కొత్త వాళ్లే కాదని, వీళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులని సాక్ష్యం చెప్పారు. సైనికులు కూడా గారెలు బూర్లు వేడి వేడివి నోట వేసుకుని వెళ్ళిపోయారు. రాత్రి పడుకుంటే గంటకి పారా హుషారు వినపడుతోంది. ఓ పెద్ద 10 మంది సైనికులు పారా హుషారు అరుచుకుంటూ వెళ్తున్నారు. మళ్ళా సరిగ్గా గంట అయ్యేసరికి మళ్ళీ వచ్చేస్తారు, గస్తీ తిరుగుతున్నారు ఊళ్ళో, ఏవి అవకుండా. అబ్బో ఏర్పాట్లు గట్టిగా ఉన్నాయంటే అప్పుడు శశికాంతుడు అన్నాడు, దీనికి తగినట్టు చేద్దాం, మనం కొత్త ఐడియా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉండకుండా మహారాణుల సంగతి మనకు తెలియాలి. పూర్వం ఒక రాణి గారి చెలికత్తెను రక్షించాం మనం. ఆమె చెప్పింది ఏం చెప్పింది, ఈ సత్రమే, వీళ్ళు దిగిన సత్రమే అది, ఈ సత్రంలో గుమాస్తా గారి కూతురు గోపిక, ఆమెను కలుసుకోమంది. గిరిక ఆమెను కలుసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి కనిపించట్లా, ఆయన ఇల్లు ఎక్కడో, రేపొద్దున అమ్మాయిని పట్టుకోవాలి, తాము ఇక్కడ ఉన్నామని లోపలికి వార్త వెళ్ళాలి. ఎవరికి? మహారాణులకి. ఎందుకంటే ఆ మహారాణి చెలికత్తనే కదా, అమ్మాయి చెప్పింది మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాము, మేము సిద్ధం. ఇప్పుడు కలవాల్సింది గిరిక, పూర్వం కలిసింది విమల. సరే, మర్నాడు పొద్దున ఏం చేశారు, ఈ రామాచారి గారి దగ్గర కూర్చుని ఆయన చేయి పరీక్షించాడు. ఏంటంటే మీకు జ్యోతిష్యం వచ్చా అన్నాడు. వచ్చండి, ఆయన ఎవరో ఒక మహానుభావుడు హిమాలయాల నుంచి వస్తే, ఆయన వద్దంటున్నా ఏవో 4 ముక్కలు చెప్పాడు, నేర్చుకున్నా ప్రతి చోట ఉపయోగపడుతుంది, నేను చెప్పినట్టు కనపడుతుంది, జరుగుతుంది, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పి అవతల బారేస్తానన్నాడు. చెప్పండి అంటే చెయ్యి బాగా చూసి, మీ జీవితం బాగానే ఉందండి, మీకు ఒక అందమైన కూతురు ఉంది కదా అన్నాడు. ఆనంగానే కూతురు అందమైంది అనగానే జావగారిపోయాడు ఆయన. అవునండి, నాకు ఒకతే కూతురు ఉంది, మా కూతురు చాలా అందగత్తే, రాజుగారికి కనపడకుండా దాచిపెట్టుకుంటున్నామండి అన్నాడు. అనేసరికి చాలా బాగుంది, మీ కూతురు భవిష్యత్తు కూడా చూస్తే బాగుంటుంది, ఇంకా అమ్మాయి భవిష్యత్తు చాలా బాగుంటుందండి అన్నాడు. ఈయన అన్నాడు, ఈ సత్రం గుమాస్తా గారు, నా చేతిలోనే తెలుస్తుందండి మా అమ్మాయి భవిష్యత్తు అన్నాడు. మీ చేతిలో ఏం తెలుస్తుందండి, మీకు అమ్మాయి ఉందని తెలుస్తుంది, పిల్ల చేయి చూస్తే ఏమైనా తెలియచ్చు అనేసరికి పక్కన కూర్చున్నాడుగా చిత్రవ్రతుడు. అదేంటి కోపన్న అట్ట వదిలేస్తావు, ఆ పిల్ల చేయి కూడా చూసి ఏదైనా చెప్తే చేయించుకుంటాడు కదా అని ఎంకరేజ్ చేశాడు. ఈయన గబుక్కున్న ఆ పిల్లని తీసుకొచ్చి ఎవరికైనా చూపించే ఉద్దేశం లేదు, కానీ ఇప్పుడు జ్యోతిష్యం అనగానే అందరూ చేతులు చెప్తారు కదా. ఆయన అన్నాడు, రేపొద్దున పిలిపిస్తా మా అమ్మాయిని, మా అమ్మాయి చేయి చూసి చెప్పాలండి, ప్లీజ్ అండి అని బతిమలాడాడు. సరేలేండి, మీరు అడుగుతున్నారు కాబట్టి, కానీ లేకపోతే ఏముంది చూద్దాంలేండి, రేపటి సంగతి రేపు అన్నాడు. ఆయన మర్నాడు పొద్దున్నే కూతురుని తీసుకొచ్చాడు. ఈయన గాల్లో బాణం వేశాడు, కానీ నిజంగానే చక్కటిది ఆ గిరిక, ఆ పిల్లనే కదా, ఆ పిల్లకి తెలియజేయాలి మేము ఇక్కడ ఉన్నాము, విమలని కలిసిన వాళ్ళం మేమేనని తెలియజేయాలి. ఆ పిల్ల చేయి చూసే లోపల ఈయన్ని మంచినీళ్ళు ఇద్దామని ఇద్దామని మెల్లిగా అమ్మాయికి చెప్పాడు, విమలని పూర్వం కాపాడిన వాడిని నేనే, మేము ఇక్కడ ఉన్నామని విమలకి వార్త చెప్పాలి అంటే, అవునండి అప్పుడు చెప్పింది విమల తనని కాపాడారని, మిగిలిన వివరాలు అవి చెప్పలేదు, సరే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పాలి అంతే కదా, నేను విమలకి తెలియజేస్తానంతే. విమలకి తెలియజేయటం ద్వారా రాజకుమారుడు ఏం సాధించాలనుకున్నాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే.